అందరూ అభిమానించే అదుర్స్ రఘు. ఆడపిల్లకు ఒక్కదానికి ఇంటి పేరు మారుతుందని అనుకున్నా, కానీ మాలాంటి వాళ్ళకి కూడా మారుతుందని సినిమా ఇండస్ట్రీ తెలియజేస్తుంది. సినిమా ఇండస్ట్రీలోకి అసలు ఈ జర్నీ ఎలా ప్రారంభమైంది? తుమ్రిగాళ్ళ చిట్పడిగాడు ఏం రావే గీ అనుకుంటే తిరిగే రగ్గాడు. ఇంగ్లీష్ యా దిస్ ఇస్ రఘు, దిస్ మై ప్రొడక్ట్. అంటే నేను రెండు కైండ్లు చేస్తాను, చీకటి పడితే ఒక రకం, పగట్లో ఒక రకం. వినయ్ అన్న, సురేందర్ రెడ్డి గారి ఐటమ్ ఉన్నవరా నువ్వు. నేను ఏదైతే సినిమా డైరెక్షన్ చేస్తానో నిన్ను పెట్టి ఒక క్యారెక్టర్ చేస్తాను. సినిమా ఇండస్ట్రీలో అది దౌర్భాగ్యం అనాలా, అన్ఫార్చునేట్ అనాలా తెలియదన్న. డబ్బులు మాట్లాడుతున్నారు, రఘు నీకు 10,000 రా, ఓకే 10,000 రోజు 10,000 అబ్బా ఇస్తున్నారు, వెళ్తున్నాను, రేత్రి పగలు చేస్తున్నాను. 6 నెలల నుంచి ఆగిపోయింది. ఫాదర్ చనిపోయి ఉన్నాడు, హెల్ప్లెస్ అయ్యా. నాన్నగారి కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకునే టైంలోనే 8 సినిమాలు కమిట్ కావాలి. నేను చేసే తప్పులు, నేను గౌతమ్ బుద్ధుని కాదు, అని అతికెమ్మని కాదు. మీరు తప్పులు చేశానని చెప్పేంత సీరియస్ మిస్టేక్స్ ఏం చేశారు మీరు? స్ట్రగుల్స్లో పడినప్పుడు నేను రియలైజ్ అవ్వలేదు, ఆ బల్బుతోనే బతికాను. స్ట్రగుల్స్లో కూడా నేను సక్సెస్ అయ్యాక రియలైజ్ అయ్యాను. ఇండస్ట్రీలోకి రాగానే నేను నేర్చుకోవాల్సింది యాక్టింగ్ కాదు, ఏం చేయకూడదో నేర్చుకున్నాను. కాదు అసలు ఏంటి ట్రాన్స్ఫర్మేషన్? జీవితం నేర్పిందన్న. జీవితం ఏంటి? దెబ్బలు నేర్పాయి. భయపెట్టాల్సిన నేను భయపెట్టినా, అందులో డౌట్ లేదన్న. ఈ రోజు కూడా లేదంటే టెక్నికల్గా ఇలా ఉంటే ఇలా చేయగలిగితే ఉంటారా, ఇవన్నీ నన్ను డిస్టర్బ్ చేశాను. 6 నెలల తర్వాత ఒకరోజు రాత్రి వాట్ ఆమ్ ఐ డూయింగ్, రగ్గాడు ఏంటి ఇలా అయిపోయానా, ఇంత చీప్గా అయిపోయానా, ఇంకా తగ్గుతాన్నా చెప్పగా మీ పర్సనాలిటీకి వచ్చేస్తా. ముందే చెప్తున్నా, లావుగా చూసినా లగ్గాడు అట్లుంటేనే లొల్లి వద్దు, మన లొల్లి వేరే తీరు ఉంటుంది. సన్నగైనా కూడా చూడురి, అలా కూడా తప్పించే. నాగిన మంచిగా లేకపోతే అన్న చెప్తున్నా, ఇంతకుముందు ఒకటే అసెంబ్లీ ఉంటుండే, ఇప్పుడు 2 అసెంబ్లీలు ఉంటాయి. సినీ కార్మికుడు ఆత్మహత్య యత్నమని చూస్తారు, మరి అది ఉండదని కూడా బెదిరిస్తా. ఐఎమ్ డామ్ ష్యూర్, ఐఎమ్ డామ్ ఫిక్స్డ్. ఐ వాంట్ మార్క్ ఎ స్టాంప్, బిగ్ స్టాంప్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలోని గెస్ట్ మోస్ట్ హిలేరియస్ అండ్ మోస్ట్ ఎఫిషియెంట్. చాలా కాలంగా, అప్పుడే 25 సంవత్సరాలు అయింది సినిమా పరిశ్రమలో. ఇప్పుడు ఆది సినిమాతో కెరీర్ ప్రారంభమై ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా దాదాపు 300 ఫిల్మ్స్ కంప్లీట్ చేసి ఈ రోజున తనకంటూ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తనకు తను సంపాదించుకున్నాడు. ఇక్కడ ఎవరికి ఎవరు కేసి వడ్డించరు, తనకి తనే అన్నీ ఏర్పాటు చేసుకుని. నిన్న దీవానా సినిమా చూశాను, అందులో 2 సీన్లు చేశాడు. ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్. అంటే ఈయనే చేశాడా ఈ సీను అనిపించేంతలాగా, అంత ఇంపాక్ట్ఫుల్గా, సినిమాకి టర్నింగ్ పాయింట్ ఆ సీను. అంత అద్భుతంగా నటించిన ఆ యాక్టర్ ఎవరో కాదు, మీరు నేను అందరూ అభిమానించే అదుర్స్ రఘు. ఆయన్ని ఎన్టీఆర్ రఘు అని కూడా అంటారు. ఆ ఎన్టీఆర్ రఘుని ఎక్కడుందో కూడా తనే చెప్తాడు. ఇలాగా ఆ రఘు ప్రయాణం, దానిలో ఉండే పదనిసలు, దాంట్లో ఉండే ఎత్తుపల్లాలు, ఆయన విజయాలు, జైత్రయాత్రలు అన్నీ అడిగి మీ అందరి తరఫున తెలుసుకుంటాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మీ అందరి తరఫున రఘు గారిని కార్యక్రమానికి నేను ఇన్వైట్ చేస్తున్నా. నమస్తే రఘు గారు. నమస్తే అన్నయ్య. నమస్తే. నమస్తే. మీరు చెప్పిన ఇంట్రడక్షన్లో అదుర్స్ రఘు, నా ఇంటి పేరు మార్చిన సినిమా రూలర్ రఘు,
ఒక టీవీ కార్యక్రమం జబర్దస్త్, అదొక ఇంటి పేరు ఇచ్చింది. ఇప్పుడు మారిపోద్ది దేవన సినిమాతో దేవన రఘు. ఒరిజినల్ గా ఉండే రఘు కారమంచి అది ఎప్పుడు ఉంటూనే ఇలాంటి ఎన్నో ఇంటి పేర్లు మారుకుంటూ రావాలి. ఆడపిల్లకు ఒక్కదానికి ఇంటి పేరు మారుతుందని అనుకున్నా, కానీ మాలాంటి వాళ్ళకి కూడా మారుతుందని సినిమా ఇండస్ట్రీ తెలియజేస్తుంది. వెల్ సెడ్. ఇప్పుడు వరకు ఎవరు చెప్పిన మాట చెప్పారు. నిజమా? అంతే కదన్న. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, శుభలేఖ సుధాకర్ గారు, షావుకారు జానకి గారు, అవన్నీ చాలా విచిత్రమైన విషయాలు కదా అవన్నీ కూడా. అండ్ మోస్ట్ మెమరబుల్ థింగ్స్ యాజ్ ఫార్ యాజ్ ఎ కెరీర్ ఈజ్ కన్సర్న్. ట్రూ. కెరీర్ ఈజ్ కన్సర్న్. ఇప్పుడు కెరీర్లు, సినిమా కెరీర్లు అన్నీ కూడా ఎప్పుడు కూడా ఆటుపోట్ల మధ్యలో ముందుకు సాగుతుంటాయి కదా. ఈ 25 సంవత్సరాలు అసలు నేనేమో మీ ప్రొఫైల్ చూస్తే మీరేమో బీటెక్ ఎంబీఏ. ఎంబీఏ అన్న. ఎంబీఏ, బిఏ ఎంబీఏ, మైక్రోసాఫ్ట్ జాబ్, లక్షల జీతం. చరిత్ర అది అయిపోయింది. చరిత్ర అయిపోదు, ఎప్పుడు చరిత్ర అలా ఉంటుంది, ఎప్పుడు అయిపోదు. కానీ సినిమా ఇండస్ట్రీలోకి అసలు ఈ జర్నీ ఎలా ప్రారంభమైంది అన్న? ఓపెన్లీ స్పీకింగ్ అన్న, నేనేదో ఫాదర్ ఆర్మీ ఆఫీసర్, వెల్ టు డూ ఫ్యామిలీ. నేను చదువుకున్నాను, ఆడుతూ పాడుతూ చదువుకున్నాను. ఐ నెవర్ సే ఐమ్ ఫస్ట్ బెంచర్, ఆ గోల్డ్ మెడలిస్ట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. బ్యాక్ బెంచర్ ప్యూర్లీ, బట్ a committed స్టూడెంట్. ఏదున్నా లేకపోయినా డిసిప్లిన్ అనేది ఉండేది. కాలేజ్కి స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళడం అనేది ఒక డిసిప్లిన్. బై బర్త్, బికాస్ ఆఫ్ మై ఫాదర్ ఇన్స్పిరేషన్. ఫాదర్ ఈజ్ అన్ ఆర్మీ ఆఫీసర్. సో తన డిసిప్లిన్గా ఆ డిసిప్లిన్ అలవడిందన్న. చదువులు అబ్బాయో లేదా అంటే ఏదో బిఏ చదివారు కదండి, ఇంకా చదువు ముక్కు మీద పెట్టుకొని చదివింది అన్న. ఏదో ఒకటి వర్క్ అయింది. అదే మరి ఎండ్ ఆఫ్ ది డే ఏదో వర్క్ చేస్తా ఉన్నాను. జాబ్ ట్రై చేశాను నేను. వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ 1992, వెన్ ఐ ఫినిష్డ్ మై yet to finish pursuing my graduation. సరదాగా హైదరాబాద్ నుంచి మూవ్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి. ఫాదర్ ట్రాన్స్ఫర్ అయింది బాంబేకి. మూవ్ అంటే నేను హైదరాబాద్ వదిలేసి ఎక్కడ బతకనన్నా. బతకలేనని కాదు, ఇష్టం లేదు. బతకరు అంతే, నాకు వద్దు అంతే ఫిక్స్. నా హైదరాబాద్ నాదే అనుకొని ఫీల్ అయితే తిరుగుతుంటా. సో నాకు ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే నాకు ఒప్పుకోదు, మనసు ఒప్పుకోదు. దానికి ఏం చేయాలి? అప్పట్లో జాబులు మీకు తెలిసే ఉంటుంది, డిగ్రీ గ్యాప్లోని సమ్మర్ హాలిడేస్లో 2 నెలలు 3 నెలల గ్యాప్లో షార్ట్ టర్మ్ జాబ్స్ లాగా ఉంటాయి. అవును, మెడికల్ రెప్లు గాను, ఏదో మార్కెటింగ్ అని, ఇన్సూరెన్స్. అయితే నాకేంటో ముందు నుంచి కూడా మార్కెటింగ్ అదే అంటే ఒక చిన్న లాజిక్ ఇది ఉండేది. సో నా ఫ్రెండ్ ఒకడు, అరే ఎందుకురా మా కంపెనీలో ఉంది ఆపర్చునిటీ, వై డోంట్ యూ వర్క్, ఒక స్టెప్ అప్, ఈ జాబ్ చేస్తున్నానంటే నేను హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళరు అని నేను జాబ్కి జాయిన్ అయినా. బిలీవ్ మీ, మై శాలరీ వాజ్ 1100 rupees. ఇట్స్ నాట్ మనీ, ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ మనీ దేర్, ఇట్స్ అ కాల్ ఫర్ మీ టు స్టే బ్యాక్ ఇన్ హైదరాబాద్. అంతే చేసుకున్నాను. ఫాదరు ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయిపోయింది. ఇంట్లోనే అన్ని నేను ఒక రూమ్లో నా బెడ్రూమ్లో నేను ఉంటూ వర్క్ చేస్తున్నాను. 2 months తర్వాత డాడ్ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ గోయింగ్ బ్యాక్. ఎయిర్పోర్ట్లో, బేగంపేట ఎయిర్పోర్ట్ అప్పుడు కూర్చొని మాట్లాడుతూ, ఏంటి నువ్వు రావా, ఏం చేస్తావు ఇక్కడి, ఏం సాధిద్దామని, ఏం సాధించావు, ఏం చదివావు, ఏం చదువుతున్నావు అని. నేను ఎప్పుడు స్ట్రాంగ్ పునాదిలే అన్నాను. నేను ఎప్పుడు చెప్పానుగా, ఫస్ట్ బెంచర్ని కాదు బ్యాక్ బెంచర్ని. స్ట్రాంగ్గా పునాది బాగుండాలని గట్టిగా 1-2 సార్లు వేసుకొని వెళ్ళేవాడిని. సో ఏం సాధించారు ఇప్పుడు దాకా? సాధించారు. నాకు ఉద్యోగం చేయాలి, నాకు ఉద్యోగం వచ్చింది, నా కాళ్ళ మీద నేను నిలబడదాం అనుకుంటున్నాను అనగానే హీ ఈజ్ ఆల్సో సర్ప్రైజ్. అంటే దిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు మై మంత్లీ ఎక్స్పెన్స్ ఆఫ్ దోస్ యర్ సాలరీ, నాట్ ఈవెన్ ఈక్వల్ కాదు, నాట్ ఈవెన్ హాఫ్ ఆఫ్ ఇట్ కూడా కాదు, క్వార్టర్ ఆఫ్ ఇట్ మై ఎక్స్పెన్సెస్ అని డాడ్ అని. దో ఐ వాంట్ టు వర్క్ అండ్ ఐ వాంట్ టు స్టాండ్ మై ఓన్. ఓకే, గుడ్ లక్ అని అప్పటి వరకు సీజ్ చేసిన నా బండ్లు, నాకు బండ్ల షోకీను, డ్రైవింగు, ఈ పిచ్చి అన్ని సీజ్ అయిపోయి ఉన్నాయి. ఎలా? ఇంట్లో లాక్ చేశారు, ఇవ్వట్లేదు. ఇంట్లోనే బయట ఎక్కడో కాదు. ఓకే, కారు నడపాలంటే లేదు, లాక్. బైక్లో అప్పుడు జోబులోంచి బైక్ కీస్ ఇచ్చి, నౌ ఐ థింక్ ఓకే క్యారీ ఆన్. I started my career from there with 1100 rupees for 2 months అనుకుని 3 months అనుకుని జాయిన్ అయిన జాబ్.
3 monthsలో నాకు కన్ఫర్మేషన్ రావడం, డే బై డే గ్రో అవ్వుకుంటూ ఐ బికమ్ ఏ బిగ్గర్. మంచి పేరు సంపాదించుకున్న మార్కెటింగ్లో. లైక్ ఒక హీరోకి ఈరోజు మన ఇండస్ట్రీలో అరే ఈరోజు సూపర్ స్టార్ అని ఒక సూపర్ స్టార్ లాగా ఎదిగా మార్కెటింగ్లో. ఓకే. I was going head cool, got married in 2000, everything going good, got a kid in 2001. So very healthy, happy, 9 to 6 job, AC sitting, and all that stuff. 96 నుంచి I moved to బేగంపేట్ శాంతిబాగ్ అపార్ట్మెంట్ ఉండే, అందులోకి మూవ్ అయ్యా. ఓకే. పేరెంట్స్ అల్వాల్లో ఉంటారు, నా ఆఫీసు అమీర్పేట దగ్గర వెంగళరావు నగర్. సో మూవింగ్ ఆల్ ది వే అండ్ నైట్ లేట్ అయిపోయి 1 o'clockకి 12 o'clockకి వెళ్ళాలంటే ఇబ్బంది అయ్యేది. ప్రాక్టికల్ ప్రాబ్లం. కొంపల్లి మన అల్వాల్ ఆల్ ది వే, అర్ధరాత్రులు ట్రావెలింగ్, ప్లస్ అది ఐటీలో నాకు జీరో నాలెడ్జ్తో ఎంటర్ అయ్యా. నాది ఐటీ బ్యాక్గ్రౌండ్ కాదు, నాది BA ఆఫీస్ మేనేజ్మెంట్. నాకు టైపింగ్ షార్ట్ హ్యాండ్ ఉంటుంది, అదొకటే హెల్ప్ అయిద్దేమో కీబోర్డ్ మీద ఆడుకోవడానికి తప్పితే దేనికి పనికిరాదు. ABCD తెలియదు. 2 సార్లు చూసా కంప్యూటర్ని. ఒకటి రైల్వే రిజర్వేషన్లో టికెట్ బుకింగ్కి వెళ్తే ఒకటి, రెండోసారి ఒక తప్పుడు పని చేసి ఒక కంప్యూటర్ని చూశాను. అది లైలా కాలేజ్. అప్పుడు మీకు తెలిసే ఉంటుంది, VP సింగ్ గారి గవర్నమెంట్ టైంలో మండల్ కమిషన్ అని చెప్పి అది వచ్చింది. వచ్చినప్పుడు యాజిటేషన్లో భాగంగా ఒక ఏరియాని నేను లీడ్ చేసుకునేవాడిని. సో లీడర్గా అప్పుడు ఏదో యూత్ కాలేజ్ అంటే దాని పేరు యూత్. సో ఆ టైంలో కాలేజ్ బంద్ చేయమంటే కాలేజ్ బంద్ చేయట్లేదు. కాలేజ్ బంద్ చేయరా అంటే బంద్ చేయవా, మా జీవితాలు నాశనం అవుతుంటే మీరు కాలేజీలు రన్ చేస్తారని అదొక సిస్టమ్ ఉన్నది లేపు పగలు కొట్టేసి. అది నాకు తెలిసిన కంప్యూటర్. అలాంటి నేను కంప్యూటర్లు అమ్ముతున్నా. సెల్లింగ్ వాట్ బ్రాండ్ కాల్ TVS. గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఏదో టుమ్రిగాడు చిట్పడిగాడు ఈడేం రావే గీ అనుకుంటే తిరిగే రగ్గాడు. ఇంగ్లీష్ దిస్ ఇస్ రఘు, దిస్ మై ప్రొడక్ట్ అని ప్రజెంటేషన్లు చేసి స్టేజ్లో నా ఫ్రెండ్సే, నా చుట్టూ తిరిగిన నా ఫ్రెండ్సే, అన్న ఏందే నువ్వు టై కట్టుకుని ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అన్నారు. నా ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా అయింది, కాలేజ్ యూత్ లెవెల్ నుంచి చిన్న చిన్న పాలిటిక్స్, కాలేజ్ లెవెల్ పాలిటిక్స్ చేసుకుంటూ తిరిగా నేను సడన్గా ఒక ఐటీగా అయిపోయా. ఓ టై, మార్కెటింగ్, సెల్లింగ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఆల్ దట్. ట్రాన్స్ఫర్మేషన్ డిఫరెంట్గా అయింది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత టు సెల్ సంథింగ్ యూ నీడ్ టు నో అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ప్రైమరీ బేసిక్ అది నేర్చుకోవాలి. అంటే ఏం చేయాలి, ఐ హ్యావ్ టు వర్క్ మోర్ ఇన్ ఆఫ్టర్ అవర్స్. 9 to 6 తర్వాత మార్కెట్లో తిరిగి వచ్చి ఈవినింగ్ ఆఫీస్లో కూర్చుంటే కంప్యూటర్ అంటే ఏంటి, నేను అమ్మేటప్పుడు ఏం చెప్పాలి, ఇది పనిచేస్తుంది అంటే ఇంకొక టెక్నికల్గా వద్దు, లేదు కనీసం అండి ఐ టాక్ టు మై నాగేంద్ర అన్న, ఈజ్ అ టెక్నికల్ హెడ్, సో ఈ విల్ మేక్ యూ అండర్స్టాండ్. ఇది తప్పు అనిపించింది. వెన్ ఐఎమ్ నాట్ క్యాపబుల్ ఐ కెనాట్ సెల్ ఇట్. సో టు మేక్ దట్ సక్సెస్ఫుల్ ఐ హ్యావ్ టు లెర్న్ ఇట్. అండ్ ఈ స్టార్టెడ్ లెర్నింగ్ థింగ్స్. దానికోసం మా కంపెనీ బాస్ కూడా నాకు చాలా ఫేవరబుల్గా ఉండేవాడు. ఆఫ్టర్ 6 o'clock ఆఫీసులు అన్నీ క్లోజ్ అయిపోయాయి, కింద సెక్యూరిటీ వెళ్ళిపోమనేవాళ్ళు, ఉండడానికి లేదు. మా బాయ్తో రే బయట నుంచి లాక్ చేయి, ఫుడ్ తెచ్చి పెట్టే అని చెప్పి బయట నుంచి డోర్ లాక్ చేయించుకొని నైట్ కూర్చొని నైట్ అంతా రాత్రి 2 వరకు నేర్చుకొని అక్కడే పడుకొని పొద్దున్న 6 బాయ్ గడ రాగానే లేచి బండి వేసుకుని ఇంటికి వెళ్ళిపోయి స్నానాలు చేసి మళ్ళీ 9 o'clock కల్లా ఆఫీస్కి వచ్చేసారు. ఇలా ఈ లెర్నింగ్ ప్రాసెస్లో స్టార్టెడ్ లెర్నింగ్. ఎప్పుడైతే నేర్చుకోవడం మొదలు పెట్టామో సెల్లింగ్ ఈజీ అయిపోయింది. ఎప్పుడైతే సెల్లింగ్ ఈజీ అయిపోయిందో నంబర్స్ మీట్ అవుతున్నాను. నెంబర్స్ మీట్ అవుతుంటే నీ ఇన్సెంటివ్స్ పెరిగిపోతుంటాయి, నీ ప్రమోషన్స్ అప్గ్రేడ్ అయిపోతుంటాయి, అప్రైజల్స్ ఎక్కువ ఉంటాయి. ఇలా ఇన్ నో టైమ్ ఐ స్టార్టెడ్ గ్రోయింగ్ బిగ్గర్. అలా 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 వచ్చేసాను. 96లో ఐ మూవ్ టు బేగంపేట్ ఈ నేర్చుకునే ప్రాసెస్లో, సో దట్ టైం ఇవన్నీ కలిసి వస్తాయని. అక్కడ పైన ఒక ఫ్లాట్లో ఉండేవాడిని ఇండిపెండెంట్గా. యూజువల్లీ మీకు తెలుసు బ్యాచిలర్స్ అంటే 4-5 కలిసి తీసుకొని ఉంటారు. సో ఇండిపెండెంట్గా నేను ఒక్కడనే సోలో, నాట్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ అండర్స్టాండ్. అంటే వేరే తప్పు ఉద్దేశం కాదు, నాకు ప్రైవసీ, ఇది నాకు ఇష్టం. కింద ఫ్లాట్లో సురేందర్ అన్న ఉండేవాడు. సో మన అతను ఒక్కడే సురేందర్ రెడ్డి, డైరెక్టర్ సురేందర్ రెడ్డి. అక్కడే వినయ్ అన్న, శ్రీనివైట్ల గారు, జాన్ మహేంద్ర, వెంకీ రమణ వీళ్ళంతా వచ్చి ఉండేది. ఫిల్మీ గైస్. నాకు పరిచయం లేదు. సో నేను అదే ఫ్లోర్ నుంచి కిందకి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. నా వెహికల్ కార్ కానీ బైక్ కానీ అక్కడే ఉండేది. సో ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు
యూజువల్లీ ఎదురుపడినప్పుడు హాయ్ హాయ్ అనుకుంటాం అనేది పలకరింపు. సో అలా పలకరించుకుంటూ యూజువల్లీ గణేష్ చవితి ఇట్లాంటి వచ్చినప్పుడు కమ్యూనిటీ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, ఆ సెలబ్రేషన్లో ఒక్కొక్కళ్ళు అంటే హాయ్ మీ ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు. నాకు అప్పటి వరకు సినిమా ప్రపంచం తెలియదు. దో మా ఫ్యామిలీలో ఉన్నారు కొంతమంది, ఐ డోంట్ వాంట్ టు టేక్ ది నేమ్స్ అండ్ టేక్ ది ఆల్ దట్, దెర్ ఆర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కొంతమంది ఉన్నారు. బట్ ఐ నెవర్ బీన్ ఇన్ టు సెట్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సడన్ గా ఇలా సినిమా ఓకే సాయంత్రం అయ్యేతలకి యునో హౌ స్ట్రగుల్స్ హ్యాపెన్. అది ఐ సా వినయ్ అన్న అని సురేందర్ రెడ్డి కానీ వీళ్ళంతా స్ట్రగుల్స్ నేను చూసినేవాడిని. సాయంత్రం అయితే కలిసి భోజనం చేసేవాళ్ళం నా దగ్గర వాళ్ళ దగ్గర, ఇట్లా అలా రిలేషన్షిప్ పెరిగింది. సో నా యాటిట్యూడ్ నా క్యారెక్టర్ మార్నింగ్ అంతా ఒకలాగా ఉండేది, ఒక టై కట్టుకొని ఓ మొబైల్ ఒక పక్కన పేజర్ ఒక పక్కన పెట్టుకొని ఇంగ్లీష్లో మాట్లాడుతూ సాయంత్రం మారేతలకి లోకల్ టపోరిగన్ లాగా కూర్చుంటూ సో అవుట్ అండ్ అవుట్. అంటే నేను రెండు కైండ్లు చేస్తాను, చీకటి పడితే ఒక రకం పగట్లో ఒక రకం ఉండటం. ఇది చూసి వినయ్ అన్న సురేందర్ రెడ్డి గారి నీ ఐటమ్ ఉన్నవరా నువ్వు, నా పర్సనాలిటీ కొంచెం పెద్దగా అయింది, లావుగుంటా, మాట్లాడే పద్ధతి ఎదుటి వ్యక్తి ఏ సైజు ఏ పర్సనాలిటీ ఏంటి అనేది నాకు ఉండదు. ఇఫ్ ఐఎమ్ రైట్ అది ఎవడైనా అవన్నీ ఎవడైతే నాకేంద్రా పోయి నేను కరెక్ట్, ఇది కావాలంటే ఇది కావాలి. ఈ టైపు ఇక మసిగా మీకు తెలుసు కానీ షైన్ షా సినిమాలో అమితాబ్ బచ్చన్ లాగా ఈ టైపు కష్టం ఉందంటే ఇది ఇట్లుండు. నువ్వు వీడేంది ఇట్లున్నాడు అనే వెరైటీతోని వినయ్ అన్న మైనే ప్యార్కే అనే సినిమాకి వెళ్ళామన్నా. మైనే ప్యార్కే కాదు, రితిక్ రోషన్ గారిది ఫస్ట్ సినిమా, ఎంతోనే కహోనా ప్యారే. ఆ సినిమాకి వెళ్ళామన్నా. ఓ చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు వినయ్ అన్న సురేందర్ రెడ్డి మేమంతా కూర్చొని డిన్నర్ చేస్తున్నప్పుడు వినయ్ అన్న అన్నారు, రఘుభాయ్ నేను ఎప్పుడైతే సినిమా డైరెక్షన్ చేస్తాను, దిస్ వర్డ్ వాజ్ ఇన్ 1998, నేను ఏదైతే సినిమా డైరెక్షన్ చేస్తానో నిన్ను పెట్టి ఒక క్యారెక్టర్ చేస్తా అన్నాడు. ఓకే 2001 హీ కాల్డ్ మీ ఇన్ నవంబర్ సంథింగ్, ఆగస్ట్ నవంబర్ నుంచి కరెక్ట్గా ఈరోజు మీ ముందు 25th ఇయర్లో కూర్చొని మాట్లాడుతున్నాను నాగేంద్ర. సీరియస్లీ అంటే 25 years నుంచి మీతో అనుబంధం ఉంది. వచ్చిన దగ్గర నుంచి మీ పేరు మీరు ఎన్నో రకాలుగా మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి. ఎప్పుడు మీ ముందు కూర్చొని ఇంటర్వ్యూ చేసే స్థాయి ఈ రోజు కూడా నాకు లేదన్నా, కానీ నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను మీరు నన్ను పిలిచి ఇలా కూర్చోబెట్టడం. థ్యాంక్ యూ సో మచ్. వినయ్ అన్న ఆ రోజు ఆ మాట అన్నారన్న. 2.5 years తర్వాత వన్ డే ఐ గోట్ ఎ కాల్ ఫ్రమ్ వినయ్ అన్న. అలాగే ఎక్కడున్నావే అన్నాను. నా ఆఫీస్లో ఉన్నా అన్నాను. సరిగ్గా ఆఫీస్కి రావా అన్నాడు. ఇప్పుడు ఆఫీస్కి రా అన్నాడు. సురేందర్ రెడ్డికి ఫోన్ చేశాను. మామ నేను బాగా కొంచెం ఫ్యామిలీకి బాగా దగ్గర సురేందర్ రెడ్డి నేను. మామ ఇలా వినయ్ ఫోన్ చేసిండు అంటే ఎవరా సినిమా చేస్తుండు పా వెళ్దామని తీసుకుపోయినారు. ఆఫీస్కి పోయినాం, నల్లమల బుజ్జి బెల్లంకొండ శ్రీనివాస్ గారి ఆఫీస్లో. అప్పటికి నాకు ఆ జార్గన్స్ తెలియదు అన్న, హౌ ఇట్ వర్క్స్, వాట్ ఈస్ వాట్ అని ఏమీ తెలియదు అన్న, ఏబిసిడి తెలియదు. డైరెక్ట్గా వచ్చారు బయటకు వినయ్ అన్న చెప్పగానే హే అనుకుని వచ్చి హగ్ ఇచ్చారు. బుజ్జి అన్నకి పరిచయం చేశారు, నల్లమల బుజ్జి గారికి బెల్లంకొండ గారికి. దాని లోపలికి వెళ్దామని అప్పుడు తీసుకు అక్కడ మంచిగా వైట్ అండ్ వైట్ వేసుకొని తోట రామకృష్ణ గారు అని కో డైరెక్టర్ తెలుసు నాకు. కోట రామకృష్ణ గారి దగ్గర ఆయన కో డైరెక్టర్ ఇలా కూర్చొని ఉన్నారు. ఐ థాట్ ఈజ్ డైరెక్టర్ అంటే ఆయన గంభీరం. అంటే మేమంటే మా మధ్యలో ఇంటిమసీ, మా మధ్యలో ఒక ఇంటిమసీ ఉంది కాబట్టి వినయ్ అన్ననే హాయ్ హాయ్ అనుకుంటూ మేము ఇల్లు ఉంటాం కదా. అసలు అప్పటికి వెళ్తే అన్న నేను చెప్పే కదా రఘు అంటే బాగున్నాడే ఇక డ్రెస్లో ఏంట్రా ఓకే ఎల్లుండి షూటింగ్కి వచ్చే నేను ఏం డైరెక్టర్ మనకు అది కూడా తెలియదు. డైరెక్టర్ సెట్లోకి వెళ్తే బసతారకం ఉందన్న రాంప్రసాద్ గారి కెమెరా ఫస్ట్ షాట్ అన్నది. తెలీదు ఇబ్బందే, యాక్షన్ చెప్పినప్పుడు ఏం చేయాలో తెలీదు. మనకు తెలిసిన కెమెరా అంటేనేమో కెమెరా అనగానే ఫోటో స్టూడియోలోకి వెళ్తే స్టిల్ అనగానే స్మైల్ ఇయ్యి, ఆ స్మైల్ ఇవ్వడం. పెళ్ళిళ్ళలోకి వెళ్తే ఆ కెమెరా పెట్టుకుని దగ్గర రాగానే నవ్వుకుంటాడు, మనం చేస్తున్నాడా లేదా. ఇద్దరు ఎక్స్పీరియన్స్ లేదు. యాజ్ ఐ టోల్డ్ యూ అబౌట్ కంప్యూటర్స్. అలా చూసి కెమెరా అన్నారు, ఆయన రోలింగ్ అన్నారు, యాక్షన్ చెప్పారు. కెమెరా అమ్మాయిల వెనక నుంచి ఇట్లా వెళ్తుంది, నేను అట్లా చూసి నవ్వుతున్నా. కెమెరా ఇంకా ఎవడాడు కెమెరా చూస్తున్నాడు అని కెమెరా చూసి వచ్చేసింది. కొంచెం ఆ టైప్లో ఉండే. అదే కదా మీరంతా కేర్ ఫ్రీ వరల్డ్లో బతికిన వాళ్ళు. ఇట్లా వినయాన్ని వచ్చేసారు. వినయాన్ని వచ్చి రామ్సీ
రఘువైకి ఏం తెలియదు, కొత్త నా ఫ్రెండు, సో చెప్తే చేస్తాడని పక్కన నా మొట్టమొదటి కొలీగ్ ఆర్టిస్ట్, కో ఆర్టిస్ట్ నన్నదన్ రాజీవ్ కనకాల ఒక పక్కన, ఆ పక్కన వేణుమాధవ్ గారు. ఓకే. వినయ్ గారు వచ్చి రాజా మనకి ఏం తెలీదు పరిచయం చేసి, నేను యాక్షన్ చెప్పను, నాకు తెలియదు అన్నా, నేను యాక్షన్ చెప్పను, కెమెరా చెప్పిన తర్వాత రాజీవ్ అని కాల్ ఇస్తాను, యూ టేక్ ఏ లీడ్ సో ఈ కెన్ మేనేజ్ అని అన్నాడు. సో ఈ విల్ కవర్ అప్. అంటే మనకి యాక్షన్ కట్ల మీద తెలియదు కదా, మేనేజ్ చేస్తా అనగానే రాజీవ్ అనగానే రాజా అరే సింహాద్రి దీనికి ఎప్పుడు ఐ లవ్ యూ అన్నాడు. ఏ గీ పూరి నచ్చలే అన్న, గీ దానికి చెప్తా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ కాట్ చప్పట్లు కొట్టేసి, నాకేంటి అరే దీన్ని చెప్పాడు, నాకు నచ్చలే గీ దాని చెప్తా అని టక్ చెప్పి ఆ ఫ్లో తెలుసు, కల్లోకెళ్ళగా మనం మాట్లాడుకునేది తెలుసు, సొసైటీలో ఎలా ఉంటామో అలా తెలుసు, కానీ యాక్షన్ అని చెప్పంగానే యాక్ట్ చేయాలి, ఇట్లా చూడాలి అట్లా తెలియదు, ఏ విషయం తెలియదు, టైమింగ్ తెలియదు. టైమింగ్ అక్కడ స్టార్ట్ అయిందన్న. సినిమా అయిపోయింది, డబ్బింగ్కి పిలిచారు, డబ్బింగ్ నాతోనే చెప్పించారు. లాడ్ ఆఫ్ అప్రిషియేషన్ అట్ ది డబ్బింగ్. ఆయన ఎవరైతే ఇంజనీర్గా డబ్బింగ్ ఇన్ఛార్జ్గా ఎవరైతే ఉన్నారో పెద్ద ఆయనతోని డబ్బింగ్లు చెప్పించేవారంట, జానపదాలు కూడా. ఆయన ఆ రోజు ఒక మాట అన్నాడు, బాబు రాఘు నువ్వు సినిమాలో కంటిన్యూగా చేస్తుంటే ఏ రోజు ఎవరికి డబ్బింగ్ చెప్పకు, నీ వాయిస్ నీకే గోల్డెన్ అని అన్నాడు. అంటే ఎందుకన్నారో తెలీదు, అంటే వేరే వాళ్ళకి నేను ఎందుకు చెప్తాను, నేను చేస్తే కదా చెప్పుకుంటా అనేది తెలియదు. అలా అన్న సినిమా రిలీజ్ అయింది. నా పాపకి పుట్టింటికలు తీపిస్తానికి తిరుపతి వెళ్ళా, థియేటర్కి పిలిచారు, వెళ్ళాను, హడావిడి అన్ని చూసాను, అయినా కూడా నాకేం అర్థం కాలేదు. తిరుపతి వెళ్తే అన్న ఫ్యామిలీ మొత్తం, డాడ్ మామ్ అండ్ ఎవ్రీబడి, వైఫ్ అన్న, ఎవరికి తెలియదు నేను సినిమా చేశాననేది, నాకే తెలియని పరిస్థితుల్లో నేనున్నా. తిరుపతి వెళ్తే అన్న గుడిలోకి వెళ్తే అందరూ పలకరిస్తున్నారు, ఏ సింహాద్రి అలా ఉన్నా, సింహాద్రి ఇది పేరు ఎవడో అనుకుంటున్నాలే అని వెళ్ళడం. ఆ గడప దాటుకుని దగ్గరికి వెళ్ళానన్నా, టక్కన ఇట్లా కట్టన పడింది. అబ్బా దగ్గరికి వచ్చే దేవుడు కట్టనేసరే అనుకున్నా, అనుకొని ఇలా తిరగబోతున్నా అన్న, అయ్యవారు ఇట్లా చేయబట్టుకుని గోడకు లాగేసి ఇలా అంతా ఫ్యామిలీ అని ఆగేసి పాపకి పుట్టింటికి వచ్చాను, ఉండి ఇక్కడ అని కట్టను లాగి గోత్రం అడిగి ట్రర్రని ఆరతిచ్చాడండి. నేను ఏంటి సింహాద్రి ఎరగదీస్తాను, అయ్యవారు గుళ్ళో నమ్మరన్నా, మార్చు ఏప్రిల్ అది బయటకు వస్తే ఫోటోలు దిగుతున్నారు, అర్థం కాదు. అప్పుడు తెలిసిందన్న సినిమా వాల్యూ. ఆ రోజు తెలిసిందే నాకు సినిమా అంటే ఏంటి, పవర్ ఏంటి. నాకు ఫుల్ పవర్ ఉంది, నాకు ఫుల్ మనీ ఉంది, నాకు ఫుల్ లావిష్ లైఫ్ ఉంది అవుట్ సైడ్ ద వరల్డ్. నోబడీ హ్యాడ్ ఎ ఫోటోగ్రాఫ్ విత్ మీ. అసలు ఎవరో తెలియదు కదా, రఘు అంటే ఎవరో తెలియదు, ఎవరో తెలియదు. అబ్బాయి బాగున్నావా, భలే చేసావు అబ్బాయి అని అంటే నేను వాళ్ళ అబ్బాయిని అయిపోయినా. అంటే ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ గారు బతికుండి ఆయన నేను, లేదంటే ఇప్పుడున్న ముఖేష్ అంబానీ గారు నేను ఇద్దరం నడిస్తే నాతో ఫోటోలు దిగుతారు, అంతేగా. అంటే ఇది పవర్ ఆఫ్ మూవీ, ఎస్, పవర్ ఆఫ్ మీడియా. అమ్మని భలే ఉంది అనుకున్నా. కానీ నా ప్రొఫెషన్ వేరు, నాకు ఇంకా వస్తాయో రావో తెలీదు. రావడం మొదలుపెట్టే వస్తున్నాయి ఒక్కొక్క సినిమా టర్మ్స్లో వెళ్తున్నాను, చేస్తున్నాను, అలా 1 by 1 వస్తున్నాయి. ఈ ప్రాసెస్లో మీకు మీరు అన్నారు చూసారా, అప్స్ అండ్ డౌన్స్. ఎవ్రీ ఇండస్ట్రీ హ్యాస్ ఇట్. అన్నిట్లో ఉంటాయి, ముళ్ళు అన్ని చోట్ల ఉంటాయి. అవన్నీ తొక్కుకుంటూ, ఆ నొప్పిని బరాయించుకుంటూ, ఆ స్పీడ్ బ్రేకర్లు దాటుకుంటూ, గుట్టలు ఎక్కుతూ దిగుతూ, పతాలను పోతాం, బయలుపడతాం, లెగుస్తాం, అవన్నీ కామన్. నేనేమంటానంటే ఆ నొప్పులు బాధలు గుర్తు చేసుకోవడం ఎందుకు అని నేను ఫీల్ అవుతానన్న. నేను ఎప్పుడు ఏంటంటే హ్యాపీగో, నీకు ఆనందం ఈ సినిమా ఇచ్చిందిగా, దాన్ని అనుభవించు. ఆడేదో అన్నాడు, ఈడేదో అన్నాడు, ఈడు ఇలా చేశాడు, ఆడు అలా చేశాడు అనేది గుర్తుపెట్టుకొని నిన్ను నువ్వు డౌన్ చేసుకోవడం ఎందుకు? బ్లడీ హెల్, యు ఆర్ ఎ కింగ్, లైక్ ఎ కింగ్, లివ్ లైక్ ఎ కింగ్. నీ కింగ్గా నీకు ఒక విజయం ఉంది, ఆ విజయాన్ని పట్టుకో, ఆ విజయంతో 10 సంవత్సరాలు నడువు, మళ్ళీ ఒక విజయాన్ని అందుకో, ఆ విజయంతో ఇంకో 10 సంవత్సరాలు వెళ్ళు. అలా 25 years గడిచిపోయినాయి అన్న. ఏ సినిమా ఎందుకు తీసుకొచ్చింది, ఎక్కడికి తీసుకొచ్చిందో తెలీదు. నాకు వచ్చిన హైలన్నీ, ఆదితో ఫస్ట్ ఓపెనింగ్ వస్తే, అదుర్తో సెకండ్ ఓపెనింగ్ వచ్చి నా కెరియర్ని టోటల్గా షిఫ్ట్ చేసేసింది. అప్పటి వరకు జాబ్ చేసా అదుర్స్ వరకు. అదుర్స్ వరకు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఐటీ. ఓకే. వినయ్ అన్న షూటింగ్ అయిన రోజు చెప్పారు, అరే నువ్వు మానేస్తావరా జాబ్ అన్నాడు. ఊరుకో అన్న, నేను ఎప్పుడు మానాలి, ఇక్కడ ఎప్పుడు రావాలి, డబ్బులు ఇస్తారో లేదో కూడా తెలియదు అన్న. నాకు అప్పటి వరకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు,
ఒకటి అర తప్పితే ఆ, 8 సంవత్సరాల జర్నీ, 38-40 సినిమాలు, డబ్బులులే. ఏదో వచ్చాయో ఇచ్చారు, డబ్బులు ఇస్తారా, మనకు కూడా డబ్బులు ఇస్తారు అని తీసుకోండి అంటే ఐ వాజ్ నెవర్ ఇన్ టు దట్ థాట్ ప్రాసెస్. ఒక సెక్యూర్ జాబ్ ఉంది, అదే యూ హ్యాడ్ ఎ సెక్యూర్డ్ లైఫ్ స్టైల్. సో సో దాని గురించి పట్టించుకోలేదు. మంచి అవుట్ ఆఫ్ 35-40 ఫిల్మ్స్లో మన 90% ఆఫ్ ది ఫిల్మ్స్ లైక్ 100 days ఫిల్మ్స్ అన్న. అవును. అందరూ రగ్గడు లక్కీ అనే యూ టేక్ ఇట్ అన్న. ద ఫిల్మ్ కాల్డ్ ది అంగ్రేజ్, హైదరాబాద్ నవాబ్స్. ఆ రెండిట్లో హీరోలు ఎవరో తెలియదు కానీ నేనైతే హీరోగా బతికానన్నా ఆ సినిమా పేరు మీద. ఈ రోజు కూడా నేను యుఎస్ వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, న్యూజిలాండ్ వెళ్ళినా, అబుదాబి, ఎనీ మిడిల్ ఈస్ట్ కంట్రీకి వెళ్ళినా, ఐ హ్యావ్ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఫర్ దోస్ 4 films. పాకిస్తాన్లో నాకు ఉంటారు 10 లక్షల మంది, బంగ్లాదేశ్లో ఉంటారు 15 లక్షల మంది. ఓహో. ఇట్ సో హ్యాపెన్ ఫర్ దోస్ అంగ్రేజ్ మూవీ, ఖతార్ ప్రిన్స్ని కలిసే ఆపర్చునిటీ వచ్చిందన్న. ఆయన ఇన్విటేషన్ పొందే ఆపర్చునిటీ వచ్చింది. ఐ కుడెంట్ గో, బట్ you reached that level through it's my cinema. 5th film. That was my 5th film in my career. Exactly, absolutely because of this medium called cinema. Otherwise, who am I? Yes. Who is Raghu Karu Manchi? Who is Adi Raghu? Simhadri Raghu? Others Raghu. Adurs Raghu? You name it. Angrez, Dollar Ramesh. Who? Arif of Hyderabad Nawabs. Hyderabad Nawabs చూసి నేను ముస్లిం అనుకునేవాళ్ళన్న ఓల్డ్ సిటీలో. ముస్లిం బాయ్, ఆదాబ్ బాయ్. హైదరాబాద్ పుట్టి పెరిగిన అన్న, మాకు ఆ లఫ్జ్ అవన్నీ, ఆ మాటలు అవన్నీ కొంచెం కొలికల్గా ఉంటాయి. మాట్లాడేవి. ఆదాబాయ్ ఖైరియత్ ఇట్లా ఉండేది. అంత పేరు వచ్చిందన్న. ఈ ప్రపంచం ఆ రోజు కూడా 2010 అదుర్స్ రిలీజ్ రోజు కూడా నేను సినిమా గురించి ఆలోచించలేదన్న. ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ వాజ్ అ ప్రవృత్తి కైండ్ ఫర్ మీ. ఎంజాయ్ చేస్తున్నా అంతే. పిలుస్తున్నారు, వెళ్తున్నా, ఒక న్యూ రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది, కొంతమంది కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. నాకు అది చాలా గొప్ప విషయం అన్న. నాకు ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ అ ఫ్యామిలీ, ఐ నెవర్ డినై ఇట్, బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ అ బిగ్ థింగ్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. For anybody you want, for మై that matter. ఇన్ మై డౌన్స్ అండ్ మై హైస్ ఆర్ దేర్ లైక్ ఫ్రెండ్స్ ఓన్లీ. నేను నష్టపోయినా వాళ్ళ వల్లనే, ఇంకా నష్టపోయినా అంటే ఇక ఫ్యామిలీ వాళ్ళని అనుకోవాలి. అదేలే. ఇక అది అంతే. చిన్నయో పెద్దయో అట్లా ఫ్రెండ్స్లో కూడా జరిగినాయి, దెబ్బలు తిన్నా కానీ అదే ఫ్రెండ్స్ వల్ల నేను పైకి వచ్చిన. నేను ఎప్పుడు ఒక సూత్రం నమ్ముతా అన్న, నేను బాగుంటే సరిపోదు, నా చుట్టూ ఉన్న నలుగురు బాగుంటే వాళ్ళతో పాటు నేను ఎదుగుతా, నేను బాగుంటాను. దట్ ఈస్ కరెక్ట్ ఫిలాసఫీ. నేను ఒక్కరి బాగుంటే చేయగలను కదా. మన వాళ్ళు చుట్టూరు ఉన్న వాళ్ళు సక్సెస్ అయితే చాలు, మనం ఆటోమేటిక్గా సక్సెస్ ట్రాక్లోకి వెళ్ళిపోతాం. ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. ఆ పుష్, ఆ వైబు, అది స్ట్రీమే వేరు. ఇప్పుడు నువ్వు ఒక్కడివి సక్సెస్ అయ్యి నీ చుట్టూ ఉన్న నలుగురిని లేపాలంటే లేపలేవు, నీ బలం సరిపోదు. అవును. నీకు స్తోమత రాదు. ఇది నమ్ముతానన్న స్ట్రాంగ్గా. ఇదే నమ్మకం నా చుట్టూ ఏర్పడిన ఆరా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తే. మొట్టమొదటి వ్యక్తి రాజీవ్ కనకాల. సేమ్ డే ఇంకొక పెద్ద శక్తి నందమూరి తారక రామారావు. ద డే 1 నాలాంటి వాడిని పక్కకు పెట్టుకోగలిగారు అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు గొప్పోళ్ళు అన్న, నేను కాదు గొప్పోడిని. కరెక్ట్. ఇప్పుడు ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు 3వ సినిమాను ఏమో అయినా కానీ ఆయన అప్పటికే సూపర్ స్టార్ లెక్కనే. ఆయన రికనింగ్లోకి వచ్చేసాడు కదా, పెద్ద ఫోకస్లోకి వచ్చి మాస్ హీరో పెద్ద ఆయన. నందమూరి తారక రామారావు గారి వారసుడుగా అనేగా ఆయన అంశగానే చూశారుగా. అలాంటి వ్యక్తి ఆయన భుజం మీద చేస్తే నేను ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం రాదు మామూలుగా అయితే. రాజీవ్ కనకాల ఈజ్ అ లెజెండ్ యాక్టర్. దేవదాస్ కనకాల గారు, రాజీవ్ కనకాల గారి వలన అన్న నందమూరి తారక రామారావు గారు, నేను పెద్దన్న అని పిలుచుకుంటానన్న, ఆయన పేరు పెట్టి నేను ఎప్పుడు పిలవను. అంటే నాకు ఇష్టం, మా ఫ్యామిలీ అంటే ఇష్టం మొదటి నుంచి. పెద్ద ఆయన కానీ, బాలయ్య బాబు కానీ, అలా నేను వాళ్ళందరూ అంటే నాకు చాలా ఇష్టం. సో ఆయన ఎప్పుడు నేను పేరు పెట్టి పిలవను, పెద్దన్న అనిగానే చూసుకుంటా. దో వయసులో నాకన్నా చాలా చిన్న, స్టిల్ రెస్పెక్ట్, అది హీ రెస్పెక్ట్స్ దట్ ఆల్సో అండ్ హీ హానర్స్ మీ ఎ లాట్. సో నాకు అది ఎప్పటికీ పోదన్న. దాన్ని మనం మార్చుకోకూడదు, మార్చుకోలేవు. అది యు కాంట్ చేంజ్ ఇట్ కదా. సర్టెన్ థింగ్స్ కెనాట్ బి చేంజ్డ్. అంటే దెర్ ఆర్ పీపుల్, ఐ సా సో మెనీ పీపుల్ అవకాశం కోసం రంగులు మార్చడం, గొడుగు పట్టుకోవడం ఇలాంటి ఉంటారన్న. నాకు అది నచ్చదు. ఐ డోంట్ వాంట్ టు బి లైక్ దట్.
ఎక్కడికి వెళ్ళినా రగ్గడలానే ఉండాలి. నేను ఒక గంట తర్వాత నేను బయటికి వెళ్తే అన్న, రేపొద్దున ఎవరన్నా ఈ పొజిషన్లో వచ్చి కూర్చున్నప్పుడు నాగేంద్ర అన్న అనేవారు, అరే నిన్న రఘుతో మాట్లాడాను అబ్బా అబ్బాలే, నిజంగా ఐ మిస్ హిమ్ నౌ అనే ఫీల్ ఏర్పడాలి తప్పితే అమ్మ ఆడి గురించి ఎందుకురా, టాపిక్ వేరే దగ్గరికి వెళ్ళకూడదు అని ఆ ఫీల్లో బతుకుతానన్న. ఇప్పుడు నాకు అది కావాలి. చాలా గొప్ప క్వాలిటీ రఘు గారు. అది సేమ్ సింపుల్ పాలసీ అన్న. ఐ ఫాలో, ఐ రెడ్. అంటే డిస్లాయలిటీస్ అన్ని చోట్ల ఉన్నాయి, బట్ యూఆర్ అబ్సల్యూట్లీ లాయల్ టువర్డ్స్ ఎన్టీఆర్. దాంట్లో డౌట్. ఎవ్రీవన్ అన్న, ఎవ్రీ యాక్టర్ ఫర్ మీ, బట్ ఎన్టీఆర్ ఈజ్ డిఫరెంట్. అందరూ ఈక్వలే, బట్ ఎన్టీఆర్ ఈజ్ మోర్ ఈక్వల్ అన్న. ఇప్పుడు గుండెకాయ ఎన్టీఆర్ అన్న, చరణ్ బాబు కిడ్నీ అవ్వచ్చు, చిరంజీవి గారు లంగ్స్ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, కానీ ఏ ఆర్గాన్ పని చెప్పి నేను పోయాను అన్న. అవును, అన్ని ప్రధానమే కదా బతకాలంటే. అది నేను ఎవరిని కదా, వాళ్ళందరూ లేకపోతే 300 సినిమాలు లేవు నాకు. అవును, ఇట్స్ బికాస్ రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ ఐ సా ఎన్టీఆర్ గారు, ఈవెన్ చిరంజీవి గారు. అన్న చిరంజీవి గారి సినిమా ఘటోద్గచుడు అన్న, వైల్డ్గా ఉంటుంది. ఆయన బైక్స్ వేసుకొని చాలా వైల్డ్. కన్నడ ప్రభాకర్ విలన్ ఘాతనే వస్తుంది. అదేంటి నేను మర్చిపోతున్నాను పేరు, నేను ఎన్నిసార్లు చూసాను కూడా నాకు తెలియదు అన్న. ఆ వైల్డ్నెస్, ఆయన గొడ్డలు ఇట్లా చైన్కి ఉండి బైకుల మీద వెళ్తూ, కన్నడ ప్రభాకర్ వైల్డ్గా ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇన్ 85, 86. ఈనాడు సినిమా ఒకటి, కృష్ణ గారిది ఒకటి, సంగం సరతున్న థియేటర్. నాన్న వైజాగ్లో వర్క్ చేసేవాళ్ళు. వైజాగ్ స్కూల్ జంప్ కొట్టి బస్ స్టాండ్ దగ్గర సంగం సరత్ థియేటర్కి వెళ్తే కిందేమో చిరంజీవి గారి సినిమా. మార్నింగ్ షో చూసి, మ్యాట్నీ అది చూసి ఇంటికి వెళ్ళాడు. అంటే సినిమా స్టఫ్ నువ్వు, అంటే సినీ ఫైలే. అంటే ఈ సినిమాల్లోకి రావాలి, ఇలా అవ్వాలి, అలా అవ్వాలి కోరికలతో లేదు. సినిమా వరకు ఎంజాయ్ చేస్తా. అంతకుముందు భయపడేవాడిని. మమ్మీ వాళ్ళు ఏంటి సినిమాలు, దొంగతనంగా సినిమాలకు వెళ్ళడం ఏంటి, అడవి రాముడు ఆ సినిమాకి వెళ్తే జ్వరం వచ్చి పడుకునేవాడిని అంట. సినిమా తీసుకెళ్తే నాకు జ్వరం వచ్చేదంట. ఓకే, అడవి రాముడు టైంలో 80 ఆ పీరియడ్లో. ఈయన సినిమాకి వెళ్దామని మమ్మీ డాడీ తయారై వెళ్తే ఈయన తీసుకెళ్ళాలి, పిల్లవాడిని వదిలేసి వెళ్ళలేరు. తీసుకెళ్తే థియేటర్లో రచ్చ, తెల్లారి వస్తే జ్వరం. ఇక అలాంటి నేను దొంగతనంగా సినిమాలు చూడడం మొదలుపెట్టా. గ్రేట్, రియల్లీ. అంటే దట్ మేడ్ యువర్ కెరీర్ టుడే కదా. మీరు ఇందాక అన్నట్టు ఒక రఘుని చూడగానే ఫోటోలు తీయించుకోవాలి, పలకరించాలి అన్న ఆ చరిష్మా ఎక్కడి నుంచి వచ్చింది? సినిమా నుంచే కదా. సో దట్ ఓన్లీ లేడ్ ద పాత్ ఫర్ యూ. ఇన్ని ఇప్పుడు ఆది నుంచి అదర్స్ వరకు ఒక రకమైన కామన్ గోయింగ్, అన్ఐడెంటిఫైడ్ గోయింగ్. అది కూడా ఇండస్ట్రీలో అంటే మీకని ఒక డిమాండ్, మీకన్నా ఒక రెమ్యునరేషన్, మీకన్నా ఒక అడ్వాన్స్. అంటే తక్కువ చేసి కదన్న, అది కూడా తక్కువ చేసి నన్ను తక్కువ చేయ ఇడికి డబ్బులు అనేది కాదన్న. మనోడేగా రగన్న సూపరు, రగన్న మంచోడు, రగన్నతో టెన్షన్ లేదు. ఇదే అన్న బాయ్ రఘుబాయ్, మన రేపు షూటింగ్ ఉంటుంది రఘుబాయ్. రఘుబాయ్ నువ్వు కూడా ఏంది డబ్బులు రా, నువ్వు ముందే తర చూద్దాం. సో ఇదేంటంటే నన్ను ఓన్ చేసుకున్నారన్న. తప్పుగా ఓన్ చేసుకున్నారు, కరెక్ట్ మాట. ఓన్ చేసుకున్నారు. ఎవరు నన్ను చీట్ చేయాలని చేసింది కాదు, చీట్ చేయాలని కాదు. ఇట్స్ ఆల్ అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ బాండ్ హామీ. ఏంటంటే అన్నకి డబ్బుల గురించి కాదు, మంచోడు వస్తాడు, టెన్షన్ ఉండదు, రగన్న లాంటి పెట్టుకుంటే టెన్షన్ ఉండదు అనే మాడ్యులేషన్. పైగా మీక వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మీకు జరగదన్న పరిస్థితి మీకేం లేదు. అలాంటి యాక్టర్స్ కూడా ఉంటారు, డెఫినెట్లీ ఉంటారు కదా. ఆ పాపం అదే పాపం అనిపిస్తుంది అన్న. అలాంటివి మాట్లాడాలన్నా కొంచెం ఇబ్బందికరమే. అది మాట్లాడడం వల్ల 2 రకాల ఇబ్బందులు ఉంటాయి. పాపం వాళ్ళని తక్కువ చేసిన, నేను వాళ్ళని తక్కువ చేయడం కదన్నా. వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళ కష్టం. ప్రతిరోజన్నా కడుపు నిండితేనన్నా మనం ఏం చేయాలని ఆలోచన వచ్చేది. కరెక్ట్. కడుపు నిండకపోతే కడుపు ఎలా నింపుకోవాలని ఆలోచనలో తిరుగుతుంటాను తప్పితే క్రియేటివిటీ ఎక్కడ వస్తుందన్నా? ఏముండదు. నేను చాలామంది రైటర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అన్న నాకు స్క్రిప్ట్ ఉంది, నాకు హెల్ప్ చేయవా, నేను ఓన్ ట్రయల్స్లో ఉన్నాను అంటే, తమ్ముడు వద్దు, ఓన్ ట్రయల్స్ వద్దు, ఏదో ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తుంటే నీకు 4 రకాల కనెక్షన్లు ఉంటాయి. ప్రొడ్యూసర్ కనెక్షన్, డిఓపి కనెక్షన్, హీరో కనెక్షన్,
సెట్లో నలుగురు నాలాంటి ఆర్టిస్టుల కనెక్షన్, ఎవరి దగ్గర ఏ కనెక్షన్ వెళ్తుందో తెలీదు. చెప్పలేం. నువ్వు స్క్రిప్ట్ రాసుకుంటానని ఇంట్లో కూర్చుంటే పొద్దున్న లేచి 12 గంటలు లెక్క పెడతాను, 24 గంటల్లో 12 గంటలు లెక్క పెడతా. నువ్వు లేచి ఓ కూర్చొని టీ తాగి ఈరోజు సినిమా ఇలా అని ఆలోచిస్తూనే ఉంటావు. నీకు మెటీరియల్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడో ఒక పాయింట్లో కనెక్ట్ అయితే ఒక లైన్ రాయగలుగుతావు. కరెక్ట్. పొద్దంతా కూర్చొని రాస్తుంటే 10 మందితో డిబేట్ చేస్తుంటే ఎక్కడో ఒక కనెక్టింగ్ పాయింట్ వస్తుంది. దట్ డజంట్ మీన్ కి ద హోల్ డే ఆకలి పెరుగుతుంటుంది అన్న. ఆకలిని అడ్రస్ చేయాలి కదా. సినిమా ఇండస్ట్రీలో అది దౌర్భాగ్యం అనాలా, అన్ఫార్చునేట్ అనాలా తెలియదన్న. ఓన్ ట్రైల్ వేసుకుందామనో లేకపోతే కెరియర్ మీద ఫోకస్ చేసి ఇంకోటి చేద్దామనుకుంటే ఫస్ట్ వచ్చే మనకి స్పీడ్ బ్రేకరు అడ్డంకి పెట్టే బ్యారికేడ్ ఏంటంటే అన్న ఆకలి, డబ్బు. అది లేకపోతే మనం గడవలేం కదన్నా. ఎలా జరుగుతుంది ఫ్యూలే కదా అది. కదే మరి. ఇప్పుడు నేను చెయ్యను అనుకుంటే కాదు, నేను కొన్ని క్యారెక్టర్లు చేయకూడదు, కొన్ని క్యారెక్టర్లు చేయాలి. కానీ ఈ కొన్ని క్యారెక్టర్లు చేయకూడదు అనుకునే క్యారెక్టర్లు అవి నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోయినా జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి, నా ఫుడ్ని ఇస్తుంటాయి, నా రోజు గ్రాసం వస్తుంటుంది. ఈ పక్కన జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చే క్యారెక్టర్ల వలన కెరియర్ గ్రోత్ అవుతుంటుంది. ఇది బ్యాలెన్స్ చేసుకోవాలన్నా. చాలామంది లేదు నేను ఓన్ ట్రైల్, నాకు టాలెంట్ ఉంది, ఓన్ టాలెంట్. పాపం ఎంత ఇబ్బందులు పడుతున్నారో నేను చూస్తున్నాను అన్న. తెల్లారు లెగిస్తే ఫస్ట్ ఆకలి తీర్చుకోవడం కోసం బ్రేక్ఫాస్ట్ వరకు అది ఇప్పుడు ఎట్లా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి, నా దగ్గర 50 ఉన్నాయి అలా అని తిరుగుతుంటాడన్న. ఏం ఆలోచన వచ్చింది బుర్రలో? టిఫిన్ తినాలనే ఆలోచనే వచ్చింది. అది ఎలా తినాలనే ఆలోచన ఉంటుంది. టిఫిన్ తింటాడు, టిఫిన్ తిని చాయ్ తాగి సిగరెట్ తాగిన తర్వాత 1 గంట పడుకుందాం నిద్ర వస్తుంది అంటాడు. అయిపోయింది డే. అది అయ్యి నిద్ర లేవగానే వాళ్ళ ఆకలి లంచ్కి. ఈ స్ట్రగుల్ అంతా డే అంతా పని లేకపోవడం వలన స్ట్రగుల్ అంతా నీకు పనికే ఉంటుంది. ఎప్పుడో సాయంత్రం ఇక రూమ్లో ఒంటరికి కూర్చొని ఏమీ లేదనుకున్నప్పుడు ఆలోచిస్తుంటే ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది అన్న. ఆ థాట్ ప్రాసెస్ నువ్వు వర్క్ చేసుకుంటూ కూడా సాయంత్రం ప్యాకప్ అయ్యి ఇంటికి వచ్చే ప్రాసెస్లో కూడా వస్తుంది. అప్పుడే నీ బ్రెయిన్ ఇంకా షార్ప్ వస్తుందని గాఢంగా నమ్ముతా అన్న. లేదు, యువర్ కరెక్ట్. యాక్టివ్ మైండ్ గివ్ యూ యాక్టివ్ థాట్స్. యాక్టివ్ మైండ్ అలాగ జడత్వంలో ఉండిపోయి మా టిఫిన్కి భోజనానికి అన్నిటికీ వెతుక్కుంటూ ఇంకా నీ బుర్ర పనిచేసేది ఏంది, నువ్వు రాసేది ఏంది, నువ్వు చేసేది ఏంది, ఇట్ విల్ నాట్ వర్క్. సెట్లో ఉంటే ఏమవుతుందంటే అన్న, ఒక సీన్ నేను చాలామంది డైరెక్టర్లని అసిస్టెంట్లని చూశానన్న. వచ్చి అన్న ఈ సీన్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వెళ్తాం సజెషన్ బా అన్న ఈ సీన్ నేనైతే ఇలా తీసేవాడిని అన్నాడు అన్న. వాడిలో ఆ స్పార్క్ చూడన్న ఎంత ఉంటుందో. అవును, చాలా మంది ఉంటారు అలాగే. ఎగ్జాక్ట్లీ అదే అన్న. అక్కడ ఉన్న ఒకటి వచ్చింది. నువ్వు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఇప్పుడు వేరే వాళ్ళ సినిమా చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు అన్న. కానీ ఆ సినిమా చూసి అలాగే చేయాలనుకోవడం మన తప్పు కదా. అంటే ఇప్పుడు ఏమైందంటే ఒక రామ్ గోపాలవరం గారు, ఒక ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారు వదిలేండి, జంజాల్ గారి దగ్గర పనిచేశారు, సురేష్ ప్రొడక్షన్స్లో పనిచేశారు. ఆయన జర్నీ సురేష్ కృష్ణ గారి దగ్గర పనిచేశారు. అదంతా ఒక జర్నీ. ఎస్వి కృష్ణారెడ్డి గారు, రామ్ గోపాలవరం గారు ఎవరి దగ్గర ఎప్పుడు పని చేయకుండా డైరెక్ట్గా డైరెక్టర్స్ అయిపోయారు. గుడ్ అన్న, సక్సెస్ అయ్యారు కాబట్టి హ్యాపీ. అదే అన్న, ఆ ఇన్స్పిరేషన్ కొంతమంది మీద లేదా చాలా మంది మీద ఉన్నదండి. అదే మెయిన్ రీజన్. లేకపోతే అంతకుముందు 10 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే కానీ అసలు హలో అనేవాళ్ళు కూడా ఉండేవారు కాదు. అసిస్టెంట్ క్లాప్ బాయ్గా రావడానికి ఎంత కష్టం. నేను ఇండస్ట్రీలోకి వచ్చా చూశాను కానీ 2015 వరకు కూడా చూశాను. అది క్లాప్ బాయ్ కన్నా పెట్టించన్నా అంటారు. ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అప్పటికే మనకు కాల్ వచ్చేటప్పటికే వాళ్ళు ఆల్రెడీ ప్రొడక్షన్ అయిపోయి ఉంటాయి కదా. వీళ్ళకి అది అర్థం కాదు. అన్న రగన్న అడిగితే కూడా చేయలేకపోయాడు, రగన్న చేయలేడు, ఏందన్నా చేయలేదు, చెయ్యలేడు కూడా చెయ్యడానికి కూడా అంటారు. వాళ్ళు కడుపుతుంటే అలా ఉంటుంది. తప్పులేదన్న, తప్పులేదు. నేను వాళ్ళని తిట్టను. ఎగ్జాక్ట్లీ. అవకాశం ఒక రోజు వస్తా అన్న, నాకు వచ్చిన రోజు నేను నిలబెట్టుకుంటా. అదే కదా, మీకు హెల్ప్ ఏదో విధంగా అవుతా. ఎందుకంటే ఇదే కళామ తల్లి నాకు ఏమీ లేని రోజు నన్ను తీసుకొచ్చి 4 మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే నేను అయ్యా. అవును. ఒక సినిమా చేస్తానన్న, నాగేంద్ర అన్న డైరెక్టర్, 4 టీం ఉన్నారు. సినిమా అయిపోయింది. ఈ 4 ఇంకో 4 సినిమాల్లోకి వెళ్తారు అసిస్టెంట్లు. అదే డిస్ట్రిబ్యూట్ అయిపోతారు కదా. ఆ 4 సినిమాల్లో నుంచి 4 కాల్స్ నాకు వస్తాయి. కరెక్ట్. అది దట్ ఈస్ హౌ ఎనీ యాక్టర్ డెవలప్మెంట్ గ్రూ. ఇక్కడ ఎవరికి మొదట స్టార్టింగ్ డే నుంచే అర్ఘ్యపాదాలు పెట్టి. ఈవెన్ టుడే అన్న, ఆఫ్టర్ దిస్ బిగ్ జర్నీ ఆల్సో ఐ హావ్ టు స్టిల్ డిపెండ్ ఆన్ దిస్ పీపుల్ ఓన్లీ. అంతే. దట్స్ హౌ యు గెట్ యువర్ బిజినెస్. దట్ ఈస్ హౌ ద వరల్డ్ గోస్. అయితే ఇప్పుడు ఇంకొకళ్ళ స్ట్రగుల్ని మీరు ఎంత బాగా గుర్తించారు. ఇప్పుడు 50 రూపాయలు టిఫిన్, మధ్యాహ్నం భోజనం. సో యు ఆర్ కంప్లీట్లీ యూ హ్యావ్ ఆల్ ద హ్యూమన్ టచ్.
ఇప్పుడు మీ కెరీర్ లో అదుర్స్ వరకు మీరు ఉద్యోగంలో ఉన్నారు. అదుర్స్ తర్వాత మీరు ఫ్లయింగ్ కలర్స్ లోకి వెళ్ళినట్టేనా రెమ్యునరేషన్ వైజ్ గానీ? అబ్సల్యూట్లీ, నో డౌట్ అబౌట్ ఇట్, అంతేనా? నో డౌట్ అబౌట్ ఇట్. మేబీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఐ డోంట్ సే దెర్ ఇస్ లేదన్నా అంత సూపర్ నేను చెప్పను. మైన్ ఈజ్ నాట్ ఎ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్. దేర్ ఆర్ బంప్స్ అండ్ యూనో పాత్ హోల్స్, పిట్ హోల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద రైనీ వాటర్ హోల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాదండి, ఫస్ట్ 6 months నాకు తెలియలేదన్న. ఐ వాజ్ లైక్ ఫ్లయింగ్ హై. ఎందుకు ఓవర్ నైట్ 20 సినిమాలు 25 సినిమాలు పండక్కి, అందులో ఎన్ని చేయగలిగా 16-17 చేయగలిగా. డబ్బులు మాట్లాడుతున్నారు, రఘు నీకు 10,000 రా, ఓకే 10,000 రోజుకి 10,000 అబ్బా ఇస్తున్నారు, వెళ్తున్నాను, రేత్రి పగలు చేస్తున్నాను. 6 నెలల నుంచి ఆగిపోయింది, సినిమాలు లేవు, స్ట్రగుల్ మొదలైంది. ఏంటిది? కాకపోతే అన్న నా వైఫ్ నెవర్ మేడ్ మీ టు థింక్ దట్ ఐ లెఫ్ట్ మై జాబ్, ఎ లగ్జరియస్ లైఫ్ అండ్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ నవ్ అనేది నా వైఫ్ నెవర్ క్రియేటెడ్ దట్ సిచ్యువేషన్ టు మీ. లేదా కానీ వస్తాయి, తిరుగు, నలుగురిని కలువు, నష్టమేముంది, వస్తాయి. ఈ రోజు కూడా షీ సేస్ ద సేమ్. ఇల్లు వస్తుంది, డోంట్ గెట్ డిస్కరేజ్డ్. ఒక వైఫ్ మంచి లైఫ్లో ఉన్న ఫ్యామిలీలో ఉన్న వైఫ్ సడన్గా ఏంటి అని ఆలోచిస్తే ఫ్లిప్ సైడ్ చూస్తే ఏముంటుందన్నా, ఎన్ని జీవితాలు మనం ఈరోజు న్యూస్లో చూస్తున్నాం. కరెక్ట్ కరెక్ట్. అదే ఈ సైడ్ చూస్తే దిస్ ఇస్ రఘు. రఘు ఈజ్ నాట్ క్రియేటెడ్ బై రఘు. కరెక్ట్. మై పేరెంట్స్ గేవ్ మీ అ బర్త్, సొసైటీ గేవ్ మీ అ హైట్, పర్సనాలిటీ అండ్ ఎవ్రీథింగ్. And everything created today, this part, entire body, everybody's contribution and feel అవుతాను నేను. కరెక్ట్. సో నా వైఫ్ ఆ రోజు నాకు, నువ్వు డౌన్ కాకు, బీ యువర్ సెల్ఫ్, యూఆర్ గుడ్, యూ హ్యావ్ గుడ్ స్కిల్స్, లేదంటే ఇప్పుడు ఏదో పని చేసుకుందాం, ఆ రోజు వరకు వచ్చిన డబ్బు రాకపోవచ్చేమో, మానేసాను గ్యాప్ వచ్చింది కాబట్టి, తక్కువ వచ్చిద్దేమో కానీ చచ్చిపోను అనేది గుర్తుంది. అసలు అక్కడే 2 మిస్టేక్లు జరిగాయి అన్న. ఏంటవి? ఫైనాన్షియల్గా కొంచెం దెబ్బతిన్నా, అదే టైంలో గట్టి దెబ్బతిన్నా. ఎలా? ఇంకా అంటే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్, ఐ డోంట్ వాంట్ టు గెట్ ది నేమ్స్ అవుట్ ఆఫ్ నాట్ లైక్ దట్. అంటే ఇక అంటే ఐ గాట్ డిచ్డ్. సో అదే టైంలో నా ట్రాన్సిషన్ టు మూవీస్. సో అన్ని రకాలుగా ఒకేసారి స్టాండ్ స్టిల్ అయిపోయా. ఆ రోజు నా వైఫ్ నిలబడింది అన్న, ఓకే ఏమొద్దు, అండ్ షీఈ్ నాట్ స్టన్నింగ్ రిచ్, అది కాదు, వెరీ గుడ్ మిడిల్ క్లాస్. She is rich by her confidence, by heart, mind. She is well educated. Fantastic. Well educated. She is more educated than me, rather. Put it straight. ఎలా మీ అంటే మీది లవ్ మ్యారేజ్? లేదన్నా అరేంజ్డ్, ప్యూర్లీ అరేంజ్డ్. ఓకే. ఇక నన్ను చేసుకోవడం ఆమె గొప్పతనం అన్న కానీ ఆమె అదృష్టం అంటే మీ అదృష్టం కదా. నా అదృష్టమే నన్ను ఒప్పుకోవడం. నా రోజు నేను పెళ్ళి కాకముందు నా పరిస్థితి చెప్పాగా, రకరకాలుగా ఉన్నా, రకరకాలుగా సాఫ్ట్వేర్గా ఉన్నా, చీకటి వరకు ఒక రకంగా ఉన్నా, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ 2 జాబులు చేస్తున్నా. నన్ను నిజంగా యాక్సెప్ట్ చేయడం కూడా గ్రేటే. యాక్సెప్ట్ చేసి చేంజ్ వచ్చిందా మీకు మ్యారేజ్ అయిన తర్వాత? బట్ ఈవెన్ దెన్ స్టిల్ ఐ వాజ్ లైక్ కొంచెం ఇప్పటికి కూడా ఆ బ్లడ్ లోంచి పోదుగా అన్న బల్బు. ఎవరన్నా వచ్చి ఏ అన్నా ఏమ్రా, అదే ఉంటుంది. ఈడ బతకాలన్నా అలాగే ఉండాలి, ఈడ బతకాలన్నా అలా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే అంటే అన్న అది అన్నాం అనుకోండి, తొక్కుతారన్నా. ఏంటి ఎంబే అని అన్నాం అనుకో, కాదన్నా నేను ఇప్పుడే అదే, అది ఉంటుంది. లైఫ్ హైదరాబాద్ అన్ని నేర్పిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితం, ఎడ్యుకేషన్ ఏం నేర్పదన్నా, స్కూల్ ఏం నేర్పదు. స్కూల్ నేర్పేది డిసిప్లిన్ అంతే. సొసైటీలో నువ్వు ఎలా ఉండాలో నేర్పుతుందేమో, అది కూడా నేర్పదు. అది కూడా సొసైటీ అనే నేర్పుతుంది అన్న, అన్ని నేర్పేది సొసైటీ. అదే నేర్చుకున్నా. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక లౌక్యం నేర్చుకున్నా. లౌక్యం నేర్చుకున్నా. అదే ఒరిజినల్ రఘు అయితే ఇప్పటికి ఎప్పుడో వెళ్ళిపోయాడు అన్న, ఇండస్ట్రీ వదిలిసి వెళ్ళిపోయారు. ఎంతమందిని కొట్టేవాడినో ఏమేమి చేసేవాడినో కూడా తెలియదు. స్టిల్ ఈరోజు కూడా అనిపిస్తుంది అన్న, ఫియర్ సమ్ టైమ్స్. నాకేమైనా పాత గుర్తులు వచ్చేస్తాయా? వద్దు, నాకు ఆ మతిమరుపు ఉంటే బెటర్ ఏమో
మర్చిపోయామని. ఉండాలి. నేను ఈరోజు బతకాలి. కళ్ళు తెరిచాను, యా గాడ్ గేమ్ మీ అనదర్ డే, లెట్ మీ లివ్ హ్యాపీలీ. చెప్పాను కానీ ఇందాక ఫ్రెండ్షిప్ ఐ లవ్ బిగ్ టైమ్. అదేలేండి. ఎప్పుడో నా చిన్నప్పుడు నాకు తెలియకుండా చదివిన ఒక బుక్లో అబ్రహాం లింకన్ కొటేషన్ చదివాను అన్న. దర్ ఇస్ అ క్వశ్చన్ బై అబ్రహాం లింకన్. ఐఎమ్ ఆస్కింగ్ యూ అన్న, ఈజ్ యువర్ వీక్నెస్ ఈజ్ యువర్ ఫ్రెండ్షిప్? మైట్ బి ఆన్. If yes, you're the strongest person in the universe. కరెక్ట్. You're the strongest person in the universe. ఇట్ ఈస్ నెవర్ వీక్నెస్. ఫ్రెండ్షిప్ ఈజ్ ఎ స్ట్రెంగ్త్. ఫ్రెండ్షిప్ ఈజ్ అంటే గ్రేట్ క్వార్టరీ. ఫ్రెండ్షిప్ ఇస్ వీక్నెస్ ఫర్ మీ. ఇప్పుడు నాగేంద్ర అన్నతో ఫ్రెండ్షిప్ నా వీక్నెస్. అర్థమైందా మీకు? అర్థమైంది, ఐ అండర్స్టాండ్. సో నేను ఎందుకో తెలియకుండా మైండ్లో పడిపోయింది. నాకు ఫ్రెండ్స్ అంటే అన్న ఈరోజు కూర్చొని ఒక పాత రఘు ఇలా కూర్చుని ఇక్కడికి వచ్చాడు, ఏరియాలోకి వచ్చాడు అంటే ఒక 50 మంది వచ్చి ఉండాలి. ఇక్కడ ఫోన్ చేశాడు, రోడ్ నెంబర్ 10కి వస్తున్నా కాక 2 గంటలకు ఉంటాడా అని చెప్తే నా చుట్టుపక్కల ఉన్న దోస్తులు వాళ్ళ దోస్తులు రే రగన్ వస్తుండ్రు రండ్రా అని వచ్చి 40-50 మంది. చిన్న దాదా సెటప్. దానికి ఏమైనా పేర్లు ఇచ్చుకోండి, హైదరాబాద్ పరిభాషలో ఏమైనా పేర్లు ఇచ్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. అంటే అది ప్రేమతో, మళ్ళా భయంతో కాదండి. భయపెట్టాల్సిన వాళ్ళని భయపెట్టినా అందులో డౌట్ లేదన్న. ఈ రోజు కూడా ఆ దమ్ము, ఈ వయసులో కూడా ఆ దమ్ము, ఆ దర్పము, ఆ బలుపు ఉన్నాయి, అందులో డౌట్ లేదు. కానీ అంత ప్రేమతో నేను అర్థమైంది. భయము ప్రేమ 2 ఉన్న దగ్గరే మనం ఎదుగుతామన్నా. కరెక్ట్. ఆ తల్లిదండ్రుల మీద దగ్గరైనా భయము ప్రేమ 2 ఉన్నప్పుడే ఆ బంధం గట్టిగా ఉంటుంది. నా తల్లిదండ్రులు ఏంటి అనే దానికి రిఫ్లెక్షను నిన్న మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మీరు మాట్లాడిన మాటల్లో నుంచి చెప్తున్నా. నిలబెట్టావు రఘు, థియేటర్లో లేచి చప్పట్లు కొట్టేది స్టేజ్ని తీసుకొచ్చావు నీ డైలాగులతో. వెరీ మచ్. ఆ డైలాగులు డైరెక్టరే రాసినవి. కరెక్ట్. డైరెక్టరే చేశాడు. తనకి ఏం కావాలో చెప్పింది కూడా అబ్సల్యూట్లీ తనే. నా సొంతంగా నేను ఏం చేయాల, నా సొంతంగా నా మనసులో ఉన్నది నేను మా నాన్నకు చేయలేకపోయాననే ఒక ఎమోషన్ని నాలో క్యారీ అవుతుంది. ఫాదర్ చనిపోయి ఉన్నాడు, హెల్ప్లెస్ అయ్యా. వెరీ హెల్దీ హ్యాపీగా ఉన్న క్యాండిడేట్ ఏమైపోయిందో తెలియకుండా 1 month 1.5 months టోటల్ ఐ లాస్ట్ హిమ్. ఇన్ఫ్లుయెన్స్ ఉంది, డబ్బు ఉంది, కానీ ఏం జరుగుతుందో తెలియదు, ఏమైందో ఆయనకు తెలియని స్టేల్ ఐ లాస్ట్ హిమ్. ఎలా? క్యాన్సర్ అన్నారు, ట్రీట్మెంట్ చేశారు, బట్ ఇట్స్ నాట్ క్యాన్సర్. చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు తెలియదు. చనిపోయిన 10 రోజులకి రిపోర్ట్లు వస్తే నో ఆరిజిన్ ఆఫ్ క్యాన్సర్ అని ఉంది. అప్పుడు 2 కీమోలు ఇచ్చారు. ఎవరు ఐడెంటిఫై చేయలేపారు, ఏమొచ్చింది తెలియదు. కాసేపు స్టేజ్ 4 ప్యాంక్రియాస్ క్యాన్సర్ అన్నారు. స్టేజ్ 4 ప్యాంక్రియాస్ చాయిస్ లేదు. కానీ హెల్దీగా తిరుగుతున్న వ్యక్తి, రోజు 15-20 వేల స్టెప్పులు ఆఫీస్లో ఫ్యాక్టరీలో అటు ఇటు తిరిగే వ్యక్తి సడన్గా వామిటింగ్ అయ్యి ఇంటికి వచ్చి కూర్చున్నారు. వామిటింగ్ అవుతుంది వాటిని 18 కిలోలు వెయిట్ లాస్ అయిపోయాడు. నేను యూఎస్లో ఉన్నా, అరే ఏదో అంటున్నారా అంటే పరిగెట్టుకుని వచ్చా. తీసుకెళ్ళి అడ్మిట్ చేసి నేను రోజు టెస్టులు చేస్తానికి తీసుకుపోతే ఆయనకు ఓపిక లేదు, అవుట్ పేషెంట్కి వెళ్తే గంటలు కూర్చోవాలని చెప్పి నేను ఇన్ పేషెంట్కి పెట్టా కిమ్స్లో. డబ్బులే కదా ఖర్చు అయ్యేది, ఆయన కంఫర్టే కదా ఇంపార్టెంట్. అవుట్ పేషెంట్కి టెస్ట్కి తీసుకెళ్తే 4 గంటలు 3 గంటలు ఆయన వీల్ చైర్లో కూర్చోబెడితే నేను ఉండలేకపోతున్నాను అని కూర్చోబెట్టా. మరి వాళ్ళేమో ఇది కీమో ఇద్దాము, క్యాన్సర్, అది తర్వాత ఏమన్నా అడ్వాంటేజే కదా, నష్టం కాదు అని ఇచ్చారు. వద్దు డిశ్చార్జ్ చేసి ఇంకో 2 రోజులు ఉంచుదామన్నా లేదని డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేస్తే ఇంటికి వచ్చిన 24 hours పాజిటివ్. ఇట్లా కళ్ళ ముందు తిరుగుతున్న వ్యక్తి ఇట్లా ఒకేసారి డిజపియర్. మా ఫాదర్ అంటే నాకు భయమే అన్న. చాలా డిసిప్లిన్, చాలా స్ట్రిక్ట్. చాలా ఏళ్ళు నేను దూరంగా బతికా, మా నాన్నకి 25 ఏళ్ళు దూరంగా బతికా. అవన్నీ నా తప్పులే, ఓకేనా. నేను చేసే తప్పులు. నేను గౌతమ్ బుద్ధుని కాదు, అని అతికెమ్మని కాదు, దావుద్ ఇబ్రాహింని కాదు, ఓకే. నేను గౌతమ్ బుద్ధుని కాదు మంచోడని, చెడ్డోడుగా దావుద్ ఇబ్రాహింని కాదు, కానీ నేను చేసే తప్పులు. నా లైఫ్లో కూడా తప్పులు ఉన్నాయి. అంటే కాదు, జనరల్గా ప్రతి వాళ్ళు ఏదో ఒక తప్పు చేయకుండా జీవితం అన్నది ముందుకు నడవదు రఘు గారు. ఎవరో పెద్ద అయిందే, తప్పు చేయనివాడు ఎవడంటే అసలు ఏది చెయ్యనివాడని తప్పు చేయ. బట్ మీరు తప్పులు చేశానని చెప్పేంత
సీరియస్ మిస్టేక్స్ ఏం చేశారు మీరు? ఇక అది అంటే ఐ డోంట్ వాంట్ ఓపెన్ అప్ ఆల్ దట్ షిట్ అన్న లైఫ్లో ఒక షిట్ అది. అంతేనా? నాదే తప్పులు నావే, నేను చాలా ఘోరమైన తప్పులే చేశా. అంటే ఆయనకున్న పేరు ప్రఖ్యాతులకు కానివ్వండి, ఆర్మీ ఆఫీసరు, మంచి పేరు ఉంది, సొసైటీలో ఒక ఇది ఉంది. అలాంటిది బయటకు వస్తే పలానా రఘు అని అంటే తలకాయ దించుకునే స్టేజ్ తీసుకొచ్చా, చేశా. అది చేసిన పని ఒప్పుకోవడానికి ఇది అదే చేసి ఏముందన్న? అదేలేండి, చేశాం. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు కదా. చాలా ఏళ్ళు గ్యాప్ ఉండే, అంటే వస్తారు ఇంటికి వస్తారు, ఓకే అంటే నేను దేనికి పనికిరానోడు, అదే వీడి లైఫ్లో ఎక్కడ ఉండాల్సిన వాడు మొత్తం నాశనం చేసుకుని నాకు జరిగినాయి కొన్ని జరిగినాయి నా లైఫ్లో అట్లా, విచ్ ఐ డోంట్ వాంట్ టు ఓపెన్ అప్. అవసరం లేదు, ఎందుకంటే నన్ను చూసే ఈ ఆడియన్స్ ఎవరైనా సరే, నన్ను చూసే వాళ్ళు నన్ను ఎప్పుడూ ఆనందంగానే చూశారు, ఇలాగే హెల్తీగా కాతేపీతే కాందా నుంచి వచ్చిన రఘుగానే చూశారు, నవ్వుపిస్తున్న రఘునే చూశారు. అలాగే చూడాలి, అలాగే ఉండాలి, నా మీద సింపతి రాకూడదు ఎప్పటికీ కూడా. ఇప్పుడు సింపతీలు మీకు ఇందాక నేను మొట్టమొదటి చెప్పా, సినిమా యాక్టర్లు కూడా మనుషులే సేమ్ అన్నా, సేమ్ మీరేం తింటారు నేను అదే తింటా, పొద్దున్న లేస్తే అదే కాలకృత్యాలు మీరు చేసేది నేను చేసేది అంతే. సినిమా యాక్టర్లు మనుషులే, జర్నలిస్టులు మనుషులే, అందరూ ఆడియన్స్ మనుషులే. ఎండ్ ఆఫ్ ది డే, ఎండ్ ఆఫ్ ది లైఫ్ మనందరం పోయి కలిసేది ఒక దగ్గరే. అది ఇంకా అల్టిమేట్ ఫిలాసఫీ, అది అల్టిమేట్. అంటే మీరు అన్న మాటకి నేను అన్నా, మనిషి మిస్టేక్లు చేయడం, తెలిసి కొన్ని, తెలియక కొన్ని, ఫోర్స్డ్గా కొన్ని, గ్రూపుల వల్ల కొన్ని, అండర్ అన్అవాయిడబుల్ కండిషన్స్ కొన్ని, ఇలాంటివి రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. బట్ ఆల్ దోస్ థింగ్స్ ఇఫ్ రియల్లీ ఒక లైఫ్ ప్యాటర్న్నే డిస్టర్బ్ చేసేటట్టుగా ఉండడం అన్నది కొంచెం నా కెరియర్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొంత నా కెరియర్ని కూడా ఇబ్బంది పెట్టాయి, నా ప్రొఫెషనల్, నా బిజినెస్ లైఫ్ని కూడా ఇబ్బంది పెట్టాయి. దాన్ని వాడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నా వీక్నెస్లను వాడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నా తప్పులే నన్ను బాధించాయని అంటున్నాను కదా. అవి నేను రియలైజ్ అవ్వడానికి ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే, స్ట్రగుల్స్లో పడినప్పుడు నేను రియలైజ్ అవ్వలేదన్నా, ఆ బలుపుతోనే బతికా స్ట్రగుల్స్లో కూడా. నేను సక్సెస్ అయ్యాక రియలైజ్ అయ్యా, దీనమ్మ జీవితం, ఈ కొడుకులంతా నన్ను గిట్లా వాడుకొని వదిలేసిర్రా. అచ్చా ఓకే, ఇప్పుడు బొంగు నాకేంది. అంటే మీకు ఎప్పుడు లైఫ్లో మీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు దేవానా సినిమాలో లాగా అన్నా అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదా మీకు? అంటే ఆయన కష్టపడతాడన్నా, క్యారెక్టర్ పరంగా చెప్పాలంటే కొంచెం అమ్మాయిలు లవ్లు అట్లాంటి అంటే ఇంటి దాకా ఎప్పుడు రాలేదులేండి అవన్నీ. హీరో క్యారెక్టర్ మోరల్లెస్ నా లైఫ్ని రిఫ్లెక్ట్ చేస్తుంటుంది. పైల్వాన్ ఇదే ఊరి మీద వాడు, కొట్లాడు, ఈవ్ టీజింగ్ అనో లేకపోతే అదనో ఇదనో ఒకటి లేదులే అన్న. అదే హైదరాబాద్ ఇప్పుడు మన సొసైటీలో యూత్లో ఉండే పోగిరి. అవును, మీరు ఒక మాట నిజంగా రఘు, నువ్వు చేస్తున్న ప్రతి సెకండ్ నాకు చాలా గొప్పగా అనిపించావు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటే మీరు ఆ మాటలు మాట్లాడడం నాకు ఎక్కడికో రిఫ్లెక్ట్ అవుతుంది. వాస్తవానికి ఇప్పుడు చెప్తున్నాను, ఆ రోజు నాకు సీన్ చదువుకున్న రోజు, అరే మా ఫాదర్ ఏదైతే ఫీల్ అయి ఉంటాడు ఇదే ఫీల్ అయి ఉంటాడు కదా, ఈ ఫాదర్ ఫీల్ అవుతుంది కదా. మరి కదా, ఏ ఫాదర్ అయినా ఫీల్ అయ్యేది అదే రాశాడు ఆయన, శ్రీకాంత్ డైరెక్టర్. గీడేంది నాది రాసిండా అనే ఫీలింగ్ నాకు ఏర్పడింది అన్నది. డబ్బింగ్ చెప్తూ కూడా నేను ప్రతి సెకండ్ ఫీల్ అయినా. If you notice my voices also. There was a little tremor ఉంది వాయిస్లో, ఫేస్ షివర్ అవుతుండే, అండ్ లిప్స్ కూడా చాలా సీరియస్గా చూసి. Unless until you won't feel it here, you can't. ఇప్పుడు రఘు కాదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్యారెక్టర్ చేసింది మీరు కాదనుకోండి, దట్ సీన్ వుడ్ హ్యావ్ గాన్ వెరీ నార్మల్. మేబీ అన్న ఇంకా బెటర్ పుల్ అవుట్ చేసేవాళ్ళు. బెటర్ పుల్ అవుట్ కాదు, ఆ క్యారెక్టర్కి ఎవరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి పెట్టారు అనుకోండి, వెన్ దే డూ ఇట్ బికమ్స్ ఏ రొటీన్ సీన్. రొటీన్ రఘు గారు చేసాడు కాబట్టి, అదే మన రఘు అదర్స్ రఘు ఏం చేస్తావా అన్న రఘు అంత నిలబడి అంత గంభీరమైన డైలాగు, ఏదో ఉమ్మడి కుటుంబ సినిమాల్లో కైకాల సత్యనారాయణ గారు సడన్గా టర్న్ తీసుకుని పాజిటివ్ క్యారెక్టర్ చేస్తే, థియేటర్లో ఎన్టీ రామారావు
సపోర్ట్ చేసి చేయించారు. ఆయన నమ్మలేదు కైకల్ సత్యనారాయణ గారు. నేనేంటి అన్నగారు ఈ వేషం అంటే, ఏం చేయండి ఇస్తున్నాం మేము అని చెప్పి దెబ్బలాట చేయించారు ఆయన. నాకు ఆ వైబ్ వచ్చింది నాకు థియేటర్లో. థ్యాంక్ యూ అన్న, గాడ్ బ్లెస్. మనరఘు అయినా ఈ క్యారెక్టర్ చేస్తుంది ఈయన. అది ఉండే అన్న మనసులో. నేను మనకి కానీ మీరు యాక్టర్గా మీ సక్సెస్ చూసారా నాన్నగారు? అయ్యో, ఆయన ఎయిర్ ఫోర్స్ అకాడమీ డిండిగల్లో ఉండేవాళ్ళు ఇన్ఛార్జ్గా, రిటైర్మెంట్ 2007 ఆ టైంలో. సో ఓపెన్ ఎయిర్ థియేటర్లో సినిమాలు వేస్తుంటారు కదా, వేస్తుంటే ఈజ్ మై సన్ అని చెప్తుంటే వాళ్ళు, ఏ రావు సాబ్ ఆప్కా బేటా హై, అరే బహుత్ బడియా బహుత్ పిక్చర్ మే దేకే హమ్ లోగ్ అనేటోళ్ళన్న. తర్వాత బయటికి వెళ్తున్నా, గుడికి వెళ్ళినా వచ్చే ఇన్ఫ్లుయెన్స్, అలాగనే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానము, బూతులు తిట్టిన విధానము, వాటిని కూడా చూశారు, అవి కూడా ఫీల్ అయ్యారు. ఒకసారి శ్రీశైలం టెంపుల్లో ఒక సీరియల్ చేస్తున్నా నేను, చిన్నారి అని ఒక సీరియల్. అందులో ఒక విలన్గా చేశా, పోలీస్ ఆఫీసర్ బాగుంటుంది. విలన్ ఒక ముస్లిం క్యారెక్టరు, ఎస్ఐ, ఎస్ఐ సంథింగ్, చాలా వైల్డ్గా ఉంటుంది. ఆ సీరియల్ జరుగుతున్న ప్రాసెస్లో శ్రీశైలం వెళ్ళాం ఫ్యామిలీతో అందరం. 2012 ఐ థింక్ 11-12. సో మీకు ఇది తెలుసు కదా, శ్రీశైలంలో కర్ణాటక భక్తులు విపరీతంగా వస్తారు. అవును. ఆ ఉగాది టైంలో ఇంకెక్కువ ఉంటుంది. అదే టైంలో వెళ్ళాం. నేను ఏదో కొత్త బండి కొన్నా. సో ఫ్యామిలీ అందరు, పిల్లల్ని, డాడీని, బాబాయ్ని అందరినీ తీసుకుని వెళ్ళాను. వాళ్ళందరినీ ముందు పెట్టి నేను వెనక నుంచి ఉన్నా, మా డాడీ వెనకున్నారు, బాబాయ్ కూడా వెనకే ఉన్నారు. ఆ వెనకతల కర్ణాటక నుంచి వచ్చిన లేడీస్ ఉన్నారు. షర్ట్ లేదు, వెనక నుంచి ఒక్క నిమిషం తప్పుకోండి అని వాళ్ళిద్దరు, బాబాయ్ని నాన్నని తప్పుకోండి అని చెప్పి చెయ్యి తీసి ఈపు మీద గుడి లైన్లో కొడితే అట్లా 5 ఏళ్ళు ఇట్లా బొబ్బలు వచ్చినాయి, ఎంబోజ్ అయిపోయినాయి. షాకు మన వెనక తిరిగితే లేడీ, పెద్ద ఆవిడ, వయసు ఆవిడ, ఆ వచ్చి రాని తెలుగు, ఆ కన్నడ మిక్స్లో, ముండా కొడక సిగ్గులేదరా ఆడపిల్లని అట్లా బాధిస్తావు అని కొట్టే మాట అంటే ఫాదర్ షాకు, నేను షాకు, ఆ మంట, చిరాకు. అప్పుడు అర్థమైంది నాకు, ఏం మాట్లాడుతున్నావు అమ్మా అని. సినిమాల్లోగా చేసింది, బయట ఎందుకుంటాడు చూస్తలేగా ఆయన, బయర్రా ఆయన ఆడపిల్లలు ఇద్దరు చూడాలంటే. ఆవిడ అలా చూస్తుండిపోయింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక చేతులు పట్టుకొని ఏడుస్తుంది. ఆ కర్ణాటకలో ఒక 100 మంది ఆడవాళ్ళంతా వచ్చి చుట్టూతో చేరి మాట్లాడుతుంటే మా ఫాదర్ అన్నాడు, ఏందిరా ఇది, నువ్వు ఇంత చేస్తున్నావు సినిమాల్లో అన్నాడు. నువ్వు సినిమాల్లో అన్నీ ఒరిజినల్ చేస్తున్నావు అనమాట అన్నాడు. సో కాకపోతే అదే అన్న, ఇంకా చాలా చూడాల్సిన ఆయన అంత తొందరగా. మీరు అప్పట్లోని నేను విన్నది సుమా ఇక్కడ, ప్లీజ్ అన్న ప్లీజ్, మీరు ఈ బ్యాంక్ రికవరీస్ గట్ట లేని వాటిని మీరు రికవరీ చేసేవారంట కదా, అర్థమైందిగా. చేసేవారా మీరు? ఘోరంగా చేసిన. అవునా? ఘోరంగా అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళు బ్యాంక్కి డబ్బులు కాదన్న, ఎగ్జాంపుల్ మన ఇద్దరి మధ్యలో మాట్లాడుకుందాం, వేరే పేరు లేకుండా. మీరు బ్యాంకులో లోన్ తీసుకున్నారన్న, అది కార్ లోన్ కావచ్చు, క్రెడిట్ కార్డు యూసేజ్ కావచ్చు, ఏదైనా కానీ. నా దగ్గరికి వచ్చే క్రెడిట్ కార్డులు కార్స్ అండ్ ఎయిర్టెల్ ప్రీమియం క్లయింట్స్ 4,000-5,000 పైన ఉండేవి, వాడకం ఉండేవి. వాళ్ళు కూడా ఎగ్గొడతారు. పెద్దోళ్ళు అన్న, చిన్నోళ్ళు ఎప్పుడు తక్కువే, పెద్దోళ్ళే. కార్ లోన్ తీసుకున్నారు, కార్ కొన్నారు, వాడుకుంటున్నారు, 3 నెలలు కట్టారు, 4వ నెల కట్టరు. 4వ నెలల నుంచి నా దగ్గరికి ఎప్పుడు వస్తుందంటే అన్న, ఫ్రెష్ బకెట్ అంటాం, 0 బకెట్. ఇమీడియట్గా ఈ నెలలో స్కిప్ అయింది అనగానే మళ్ళీ ఇమీడియట్గా మాకు ఇచ్చేస్తారు. టెలిఫోన్ కాల్స్తోనే సగం అయిపోతుంటాయి. కొంతమందికి ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఇచ్చేస్తుంటారు. 4-5 వెళ్ళిపోయినాయి, 10 వెళ్ళిపోయినాయి ఉంటాయి. హార్డ్ బకెట్ అంటారు, అంటే హార్డ్ కోర్ ఉంటాయి. అవి వెళ్తే బెదిరించే వాళ్ళు ఉంటారు, మామూలుగా ఉంటారు. రూమ్లో లాక్ చేసే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్స్ వెళ్తారు. జరిగింది అలాంటి ఇన్సిడెంట్లో నాకు ఎన్నో కేసులేని నా మీద. పేర్లు చెప్పగానే పెద్ద వ్యక్తి 4.5 లక్షలు కట్టాలన్నా, ఎగ్జిక్యూటివ్ వెళ్ళాడు. 2 రోజులు దొరకలా, 3వ రోజు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వచ్చాడు. 3వ రోజు వెళ్ళే తల్లికి లోపలికి రమ్మన్నట్టు లోపలికి వచ్చాడు. అంతా తిరుక్కుని లోపలికి లాకేసి పడేసి లోపల ఏం పీక్కోరని నా ఫోన్ లాక్కుని వెళ్ళిపోయాడు. ఈ పిల్లల దగ్గర 2 ఫోన్లు ఉంటాయి, చిన్నవి ఉంటాయి అన్న, ఇట్లా లగ్జరీ ఫోన్లు మామూలుగా ఉంటాయి డేటా కోసం.
ఓ చిన్న ఫోన్ ఉంటుంది ఎమర్జెన్సీలకి, ప్లస్ డేటా మాకు మెసేజ్లు పెట్టడానికి, కాల్స్కి అటుకి. ఈ పెద్ద ఫోన్ చేతిలో ఫోన్ తీసుకొని బుక్ లాక్కొని వెళ్ళిపోయింది. ఏం బిక్తుంది, 4 గంటలు అయిపోయింది. ఈ ఫోన్ తీసి నాకు ఫోన్ చేసిండు బంజారా హిల్స్లోనే. ఏమైందిరా అన్న? అన్న ముస్లిం కుర్రాడు. ఏమైందిరా అన్న? అన్న ఐసా బంద్ కర్ దియా. కౌన్ బంద్ కరా రే అన్న? ఓ ఐసా ఇక బ్లా 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 6 అని ఒక్కనే అన్న. నేను ఎప్పుడు సోలోనే, గ్యాంగులు మనకు అలవాట్లేదు అన్నది. అప్పుడు స్కార్పియో ఉండేది, తీసిన గణపతి దగ్గర నా ఆఫీస్ ఉండేది. బండి తీసిన నేను నా రూమ్లోంచి బయటకు రావడము, బండి తీసిన విధానము మొత్తం స్టాఫ్ అందరూ అలర్ట్ అయిపోయారు. ఏదో జరిగింది. చక్కగా బంజారా హిల్స్ వెళ్ళిపోయినా, ఏ అడ్రస్ అయితే చెప్పారు, దిగిన చక్కగా పైకి పోతూనే ఉన్నా. రూమ్లోకి అలా మెయిన్ డోర్ నుంచి వెళ్ళడం ఒక తన్నుతో స్టార్ట్ చేసి మొత్తం అద్దాలు కంప్యూటర్లు అన్నీ వలగొట్టిన ఒక్కడిని. చాలా పెద్ద వ్యవస్థ అది, అవతలది చాలా పెద్ద వ్యవస్థ, చాలా పెద్ద వ్యవస్థ. పలగొట్టిన, ఈ రూమ్లో ఉన్నాడు, తలుపులు పలగొట్టిన, తీసుకున్న, వస్తాడో రండ్రి చూసుకుంటా, అడ్రస్ ఇది అని వచ్చేసిన. ఉన్నాడు. పంజాడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాత్రి 10 గంటలకేమో ఫోన్ వచ్చింది. అన్న ఎక్కడున్నారు? బయట ఉన్న చెప్తాం మేము. ఇంకెక్కడ సిట్టింగ్కి వెళ్ళాను, ఇదే సెటిల్మెంట్ సిట్టింగే, ఇంకొక దగ్గర ఇంకో క్లయింట్ది. డబ్బులు కడతా, వద్దు డబ్బులు కడతా, కార్ సీజ్కి వెళ్ళిపోయినా. డబ్బులు కడతాను, పైసలు తీసుకురాను. ఇంతలోకి ఫోన్ సార్ పంజాట పిఎస్కి వెళ్ళి వచ్చారంట, అన్న ఆఫీస్కి రావద్దని చెప్పు అని చెప్పి వెళ్ళారంట అని అంటే, అవునా ఓకే నేను మాట్లాడతాను. చేసారికి ఫోన్ చేసిన, అరేంది చేసి వచ్చినావంట, కారణం నువ్వు ఎందుకే పరిచయాలు పెడతావు మాకు అని అన్నాడు. నేనేం చేసిన సార్, పైసలు ఇల్లే, పూర్ణ బంద్ ఇచ్చిర్రు, ఇడిపించుకొచ్చుకున్నా. అద్దాలు వలిగినాయి, నాయి కూడా వలిగినాయి అన్న చాలా, నేను వీడియోలు తీసిన ఉన్నాను అతను అన్న. లేదు నువ్వు రాకుండా నేను చూసుకుంటా అన్నాడు. గ్రీన్ పార్క్ పక్కనే శాంతి పార్క్, గోడ దూకి గ్రీన్ పార్క్లోకి వెళ్ళి రూమ్ బుక్ చేసుకొని వాడుకున్నా. రాత్రి పడుకొని పొద్దున్నే వీళ్ళకి ఫోన్ చేసి, అరే పంజాగడ పిఎస్కి వెళ్తున్నారా అని మన భయం చక్కగా వెళ్ళిపోయినా. నన్ను మన అదో రెచ్చిపోతుండు, అగ్గుల మీద గుగ్లం అవుతుండు. ఏం చేయాలన్నా నన్ను చూడంటే లోపల కూర్చోబెట్టారు. వెళ్ళి కూర్చున్నాను, నాకేం భయం, కూర్చున్నాను. ఓ పావు గంటకి అంతా సటమటమైంది. వచ్చి రఘు ఏదో సారీ చెప్పేసి, నేను చెప్పా సారీ. మళ్ళీ లీడర్ వచ్చిండు తీసుకురాను బయటకు, నాతో మాట్లాడొచ్చి ఆడిని ఎందుకు గెలుకుతుర్రాబోయ్ అని నేను పెట్టాను అన్న సంతకం. సారీలు చెప్పాను. అండ్ నాకు పైసలు కట్టాలి, ఫస్ట్ పైసలు కట్టమను. కడతాడంట, కట్టమను అంతే. డీ పదం ఆడ దో ఇక్కడ కట్టినాక పెనాల్టీలతో సహా కట్టినాక నేను బయటికి వెళ్తా, లేదంటే మళ్ళీ లోపల పోయి కూర్చుంటా అని లోపలికి వెళ్ళి కూర్చున్నా తలిపేసుకొని. సిహెచ్ నీకు దండం పెడతారా, నువ్వు అర్థం చేసుకోరా, అది ఇస్తానంటుండు అని నువ్వేం చెప్తావు? అది వెళ్ళిన తర్వాత ఓటు రెడ్డి ఓటు రాజుడా, నాకు పైసలు కావాలి, అప్పుడే వెళ్తా. ఈ దాకా వచ్చినాగా, నేను పోలీస్ స్టేషన్ దాకా వచ్చిన. ఇక మా నైసేతు నా ఐసేతు లెక్కలు పెట్టాను, ఎందుకంటే వాడు పెద్దోడే, నాకన్నా పెద్దోడు అన్నావు, మామూలు పెద్దోడు కాదు. కానీ వాడికి పరువు నాది, నా పొట్ట కుట్టి, అంతే అంతే సింపుల్. అర్థమైందన్న? నా పొట్ట కాడికి నువ్వు వస్తే నీ గొంతు కాడికి నేను వెళ్తా, ఇది నా పాలసీ. అట్లా మన ఏ కేసులు వసూలు రాజా అనేటోళ్ళు. అదే టైంలో సినిమా వచ్చింది కదా, అందరూ అనేటోళ్ళు. ఏ వదిలేను, హైయెస్ట్లో ఉండేవాడిని అన్న, హైయెస్ట్లో ఉండేవాడిని. కాదు రఘు గారు, ఇప్పుడు రఘు అన్న ప్లీజ్, గారు వద్దు, అది నా ఇంటి పేరు కారు, మంచి గారు కాదు. పోనీ రఘు కారు, రఘు బాగుంది, పద్ధతిగా ఉంటుంది. మీలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వాలన్నా, బూతులు తిట్టకూడదు. కాదు ఇప్పుడు ఇంత ఒక అగ్రెసివ్ టెంపర్మెంట్ ఉన్న ఒక మైండ్ సినిమా ఇండస్ట్రీలోని ఎలాగా అడ్జస్ట్ అవ్వగలిగింది? కష్టపడ్డానన్న, అర్థమైంది మీకు డీటెయిల్స్ కన్నా. కష్టపడ్డా, అదే ఈ సిచ్యువేషన్స్ కి మ్యాచ్ అవడానికి, అడాప్ట్ అవడానికి. ఫస్ట్ నేను నేర్చుకుంది ఏంటంటే, నాకు ఈ రోజు కూడా యాక్టింగ్ రాదు. ఎందుకు రాదు, ఎందుకు నేర్చుకోను, ఇది డిప్లొమాటిక్ అనుకున్నారు. నో, ఇట్స్ నాట్ డిప్లొమాటిక్. నాకు యాక్టింగ్ వచ్చని నేను అనుకుంటే నేనేం చేయలేనన్నా. ఇప్పుడు మీరు ఎదురుగుండి డైరెక్షన్ చేస్తున్న, మీరు చెప్పేది నేను ఫాలో అవుతే నేను డెలివరీ చేయగలుగుతాను మీకు కావాల్సింది.
నా మైండ్తో నేను ఆలోచించి మీరు ఇచ్చిన సీన్ నేను ఓన్గా క్రియేట్ చేసుకుంటే నాది నేను చేస్తా, మీది ఎప్పటికీ రాదు. నేను బ్లాంక్గా మీ ముందుకు వస్తేనే మీరు ఏదైనా రాయగలుగుతారు నా పేపర్ మీద. ఇది ఫస్ట్ థింగ్. ఇండస్ట్రీలోకి రాగానే నేను నేర్చుకోవాల్సింది యాక్టింగ్ కాదు, ఏం చేయకూడదో నేర్చుకున్నాను. కొందరి అతిరథ మహారాజులు కావచ్చు, అనుభవజ్ఞులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని చూసి ఇలా నేను ఉండకూడదు, ఇది నేను చేయకూడదు, నేను ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ ఉంది కదా, అత్తారింటికి ఎక్కడ నెగ్గాలి కదా ఎక్కడ తగ్గాలి అనే టైప్లో, మనం బలుపు ఎక్కడ మనం ఏదున్నా ఇక్కడ మనం అది కాదు, ఇక్కడ మనం ఒకటి, అలాగే ఉండాలి, ఇది చేయకూడదు అని ఫిక్స్ అయ్యానన్న. ఇవి నిషేధం మన లైఫ్లో. 2 things అనుకున్న తర్వాత థర్డ్, నేను చేయాల్సింది ఏంటి? యాక్టింగ్ కొత్త, నాకు తెలీదు, నేర్చుకోవడానికి ట్రై చేస్తే ఇంకా వయసు కాదు. ఎప్పుడో 10 ఏళ్ళు కష్టపడి యాక్టింగ్ నేర్చుకుంటే 11-12 సంవత్సరంలో బ్రేక్ వచ్చి సినిమాలోకి వస్తున్నారు. నేను ఇమ్మీడియట్గా రాత్రి నాకు సినిమా వచ్చేసింది, నన్ను ఒక యాక్టర్ని చేసింది. ఇప్పుడు నేను నేర్చుకోవాలని కష్టపడితే ఎప్పటికెత్తుంది? కాబట్టి కావాల్సింది ఏంటి? నెక్స్ట్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ అంటే ఏంటి? నిన్ను 6 గంటలకు కాల్ షీట్ అన్నారు, నువ్వు 5:50కి లొకేషన్లో ఉండు, నేను చేసుకోకపోని నువ్వు ఉండాలి. అది నీ డిసిప్లిన్. బై గాడ్స్ గ్రేస్, బై బర్త్ అలవాటైన ఒక అవయవం లాంటిది నాకు అది. ఎందుకంటే నాన్న ఆర్మీ వాడు, పొద్దున్నే లేగడం, పొద్దున్నే ఈ డిసిప్లిన్ ఉండేది. సో అది అలవాటు అయిపోయింది, సెకండ్ నేచర్ అయిపోయింది. సో 6ంటికి కాల్ షీట్ చెప్పారంటే 5:50కి అలా ఏమైనా కానీ వచ్చి కూర్చోవడం మన బాధ్యత. రెండోది ఏం చేయకూడదు అంటే సాయంత్రం వరకు ఉండాలి. పిలుస్తారు, పిలవకపోవచ్చు. పిలిస్తే హ్యాపీ, పిలవకపోతే డబుల్ హ్యాపీ. ఎందుకు డబుల్ హ్యాపీ? ఈ రోజు నీ మీద వర్క్ చేయలేదంటే నీకు ఇంకో రోజు వర్క్ పెరిగింది. ఈ వర్క్ రేపన్నా చేయాలి కానీ మీద కరెక్ట్, కాబట్టి వర్క్ చేయాలిగా, వర్క్ పెరిగిద్దిగా. పెరిగిందంటే నువ్వు ఒక రోజు దేవుణ్ణి ప్రార్థించాల్సిన అవసరం లేదు, ఇంకో రోజు పని చేయించు అని ఆటోమేటిక్గా పని వచ్చేసింది ఎక్స్ట్రా డే. సో అప్పుడు నాకెందుకు, నిన్ను కూర్చోబెట్టి సాయంత్రం డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వను అంటే బాధపడాలి, ఏడవాలి, గొడవ పడాలి. నా సాయంత్రం డబ్బులు నాకు ఇస్తున్నప్పుడు నేను ఎందుకు నా అతను తీశారా లేదా అని పద్దాకెళ్ళి ఏంటి నన్ను కూర్చోబెట్టారు నాకెందుకు తీరు అని ఎందుకు అడగాలి కదా? మరి కరెక్ట్. దట్ ఈస్ వాట్ మేక్స్ ఎ సక్సెస్ఫుల్ యాక్టర్. అది ఎప్పుడూ లేదు. రెండోది యాక్టింగ్. ఓకే, డైరెక్టర్ వచ్చాడు, రగానా ఇది సీన్ ఇట్లుంటుంది, ఇది ఇట్లా వేయాలి, ఈ డైలాగ్ ఇది, మాడ్యులేషన్ ఇది, రగన్న ఎక్కువైంది కొంచెం తగ్గించు, మళ్ళీ చేసిన అన్న ఇది సూపరు అదిరిపోయిందన్న, టేక్ చేద్దాం అన్నాడు. అచ్చా ఇప్పుడు చేసిన టేక్ కాదా అని మళ్ళీ చేశా. మళ్ళీ అన్న తగ్గిందన్న, కొంచెం పెంచు, ఇప్పుడు మీటర్ మీదకి వచ్చిందన్న అన్నాడు. చెప్పింది ఆయనే డైలాగు, రాసింది ఆయనే, చెప్పిందని ఎలా చెప్పాలో చెప్పింది ఆయనే, ఎలా తిరగాలో చెప్పింది ఆయనే, ఏ టైంలో చేయాలో చెప్పింది ఆయనే. ఇక నేనెందుకన్నా కష్టపడి యాక్టింగ్ నేర్చుకోవడం? కరెక్ట్. నేను చేశాను అనుకో, నేర్చుకొని ఆయనకు నచ్చదు, నేను చేస్తా. నాకు సీన్ పేపర్ ముందు రోజు ఇస్తే నేను చదువుకుంటా, రగ్గాడు తొడగొట్టిండు, అది కుడితోడ ఎడంతోడ రాసి ఉండదు, కొట్టగా నేను వచ్చి ఎడంతోడ కొట్టాను, అన్న నేను కుడితోడగా నాకు కావాలి, కుడితోడ నేను ఇప్పుడు మళ్ళీ మళ్ళీ 1 more, ఆ రీల్ పోయిందని నన్ను తిడతారు. అవసరం లేదుగా, అవసరం లేదు. పొద్దున డైరెక్ట్గా వస్తే చెప్తాను, రగన్నా నువ్వు కుడిదే కొట్టు, ఈ డైలాగ్ అప్పుడే కొట్టు, ఇన్ని చెప్పిన తర్వాత నేను ఎందుకు కష్టపడాలన్నా, ఎందుకు హోంవర్క్ చేయాలి? అది మీరు అంటే ఆ టైము మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ కనెక్ట్ అవుతాము, ఎక్కువ తెలుసుకోవచ్చు ఎర్లీగా వెళితే. ఎస్. ప్లస్ ఎప్పుడు ఆ రోజు క్యారవాన్లు ఇస్తూ ఉన్నారు, ఈ రోజు క్యారవాన్లు ఇస్తూ ఉన్నారు. ఎప్పుడు క్యారవాన్ అనేది ఫర్ మీ ఇట్స్ నాట్ ఎ లగ్జరీ అన్న, ఫర్ మీ ఇట్ ఈస్ అ స్పేస్ వేర్ యూ కెన్ చేంజ్ యువర్ డ్రెస్, ఒక చిన్న ప్రైవసీ అండ్ వేర్ యూ కెన్ గెట్ మేకప్ డన్. తర్వాత దిగి సెట్లోకి వచ్చాక నేను ఈ కెమెరా చుట్టుపక్కలే ఉంటానన్న, దూరం కూడా వెళ్ళను. అదే పిలవగానే వచ్చేసినట్టు. నాకు నేను లేని షాట్లో యాక్షన్ కట్టి చెప్తుంటే ఎవరో ఒకళ్ళు కొత్త యాక్టర్ కావచ్చు, జూనియర్ యాక్టర్ కావచ్చు, సీనియర్ కావచ్చు నటిస్తుంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడొచ్చు. కరెక్ట్ కరెక్ట్. ఈ పక్కన నుండి సౌండ్లు వినిపిస్తుంటే మైండ్ ఎప్పుడు ఇక్కడే ఉంటుందన్న. ఎందుకంటే నేను డ్యూయల్ మల్టీ టాస్కింగ్లో ఉండేవాడిని, ఒక పక్కన సాఫ్ట్వేర్, ఒక పక్కన బిజినెస్, సినిమాలు. సెట్లోకి వచ్చి ఇదేమైంది, ఇది ఎట్లుంది, ఇది ఎట్లుందని క్యారవాన్లో కూర్చుంటే ఈ ఆలోచనలు వస్తే ఆడితో ఇట్లా ఫోన్లో మాట్లాడుతుంటాం, ఫోకస్ ఉండదు. సో ఎక్కువ అక్కడక్కడే తిరుగుతుంటా అని చెప్పి అది సీనియర్ యాక్టర్స్ అందరూ చేసిన పనేనండి. అది లొకేషన్ పక్కనే ఉండేవారు. ఈవెన్ ఎన్టీ రామారావు దగ్గర నుంచి, నాగేశ్వరరావు దగ్గర నుంచి ఎవరైనా, చిరంజీవి గారు కానీ ఎవరు
ఆ లొకేషన్లో అక్కడ ఇప్పుడంటే క్యారవాన్లు వచ్చాయి. క్యారవాన్ వచ్చిన ఇప్పుడు కూడా చిరంజీవి గారు క్యారవాన్ నుంచి దిగి వస్తే అక్కడే ఉంటారు, బాలయ్య బాబు బయటకు వస్తే అక్కడే ఉంటారు. అవును అవును. మరి 2 గంటలు లేదు అంటే పబ్లిక్ లో ఉన్నప్పుడు అరే డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మూడ్ డిస్టర్బ్ కాకుండా relax అవ్వచ్చు అది మీరు. అది వేరే వెళ్తారు. కానీ Correct. అదర్వైజ్ స్టూడియోలో షూటింగ్లు ఉంటే నేను అసలు బయటకు కూడా రానన్నా. కరెక్ట్ కరెక్ట్. సో ఇట్లా నేను చూశాను మిమ్మల్ని. అయితే ఇప్పుడు ఇటువంటి అంటే ఒక పర్సనాలిటీ క్లాష్ అంటాం, అది ఏ రంగమైనా కావచ్చు. అవును. ఆ బ్యాంక్ లో అవును. పనిచేసిన అన్ని కూడా మేనేజర్ తో గొడవ వస్తుంది, Ego shit. ఎవడరా నువ్వు అన్నావు, ఆ Ego shit situation అదేనండి. వచ్చేస్తుంది. ఇగో క్లాష్ అది ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో మీరు ఫేస్ చేయలేదు? వచ్చింది, మస్తు సార్లు వచ్చింది. ఓ దునియా దునియా మరి ఎలా హ్యాండిల్ చేశారండి? హ్యాండిల్ చేయండి, నవ్వుకుని వెళ్ళిపోయానన్నా. ఏది రఘు ఆరు మంచి రఘు అన్న ఒకటే సింపుల్గా అడుగుతున్నా అన్న, మీరు పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అరే ఏపీ అని నన్ను అన్నాం అనుకో, ఏం దిబ్బే అని అంటే ఎంతసేపు అర సెకండ్ కూడా పట్టదు కదా పట్టుతుంది. పబ్లిక్ ఏమంటది, అరే పెద్ద ఆయనకు బుద్ధి లేదురా, నీకేమైందిరా అని నన్నేగా అంటారు. కరెక్ట్. అప్పుడు ఎందుకన్నా అనడం? కాదు అసలు ఏంటి ట్రాన్స్ఫర్మేషన్, జీవితం నేర్పిందన్న. చెప్తుంది ఏంటి, దెబ్బలు నేర్పాయి, లౌక్యం నేర్చుకున్నాను అన్నాను చూసారా. ఎగ్జాక్ట్లీ అదే ఈరోజు కూడా నాకు చాలా కోపం వస్తుంది, చాలా ఉంటుంది. అరే నాకు ఎందుకు చేయరు, నేను తప్పు చేయలేదు కదా, నాగేంద్ర నన్ను ఎందుకు నా గురించి మాట్లాడు, నేనేం తప్పు చేశా, ఆయనకి ఏం తక్కువ చేశా, ఆయన ఎప్పుడైనా ఏదైనా అడిగితే కాదన్నానా, ఆయన ఎందుకు చేయడు అని చాలా ఉంటాయి నాకు, నేను చెప్పుకోలేను. కానీ ఉంటాయి. ఉన్నా నువ్వు నాకు పరిచయం అన్నా, నీ దగ్గరికి అవకాశము ఇవ్వట్లేదు, కానీ ప్రతి సినిమా స్టార్ట్ అయిన ప్రతి సినిమాకి నీ ముందుకు వచ్చి నుంచుంటా. ఎందుకంటే దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. నేను నీ దగ్గరికి రావడం అనేది నా బాధ్యత, నా పని, నా అవసరం. నేను చిన్నోడిని కాను, నీ ముందుకు రావడం వల్ల నా పనిలో భాగం అది. పనిలో భాగం అది. అప్పుడు ఎందుకు సిగ్గుపడాలి? నాకు నువ్వివ్వని తెలుసు, అయినా నీ ముందుకు వచ్చి నుంచుంటా. ఎందుకు తెలుసా, ఎదుటి అరే నువ్వు వెళ్ళి కలిసావా పలానా డైరెక్టర్ని, ఏ కలవలేదురా అయ్యాడు అని, అవలాగా నువ్వు అవే ఇప్పుడు వెళ్ళి కలువు ఇస్తాడేమో. మనిషి ఆశాజీవన్న, మస్ట్ బి ఆప్టిమిస్టిక్ గా ఉండాలి కదా. ఆప్టిమిస్టిక్ గా లేకపోతే నీ ఫ్యూయల్ లేదు, బండి ముందుకు పోదు. Optimism ఒగ్గేస్తేనే ఇంజన్ ముందుకు పోయేది. అదే అన్న లైఫ్ లీడ్ చేస్తుంది. ఇవన్నీ అర్థమైనాయి అన్న, అర్థమైంది. చెప్పాను అన్న. మధ్యలో మీ మిస్సెస్ తాలూకు అబ్జర్వేషన్ ఏంటి? తను ఎప్పుడు సీన్ ఆల్ షేడ్స్ ఫ్రమ్ యూ. డెఫినెట్లీ. ఈవెన్ ఇప్పుడు వస్తుంటే కూడా ఒక మాట ఉంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, బరస్ట్ అయ్యకు, నీకు ఏదో కోపాలన్నీ ఎక్కడో తీసుకొచ్చి వాళ్ళు అడగంగానే ఏదో చెప్పాలని ఏదో చెప్పకు. ఏదో చెప్పాలని చెప్తారు, ఏమో నీకు అర్థం కావట్లేదే, చెప్పే ఉపయోగం ఏముంది, నన్ను వస్తుందన్న ఏమొస్తుంది, ఎందుకు చెప్తాను. వాట్ ఈస్ లాస్ట్ ఈజ్ లాస్ట్. ఒకవేళ నేను చెప్దాం అనుకున్నా కూడా నా ఎదురుగా ఉంది నాగేంద్ర గారు, ఆయన అంత అవకాశం ఇవ్వడు నాకన్నా. ఇప్పుడే జస్ట్ వచ్చే ముందు అని 12:30కి అంటే నీకేం తెలీదు, నువ్వు ఎలా మాట్లాడాలో తెలీదు, నువ్వు పిచ్చోడివి, నువ్వేదో మాట్లాడేస్తావు, లేకపోతే ఎందుకు దూరం అవుతారు కొంతమంది నీకు. నేను చేసిన తప్పులకు దూరం కాల, వాళ్ళు చేసిన తప్పులు కాదు నాకు దూరంగా ఉంటున్నారు, అది ఎవరు అర్థం చేసుకోరు అని నేను గొంతెత్తి చెప్పాలనుకుంటా, చెప్పలేను, నమ్మరు. ఏం చేయాలి నేను? ఏం చేయలేదు, హెల్ప్లెస్. దానికన్నా బెటర్ బీ యువర్ సెల్ఫ్. అందు గురించి యాక్టింగ్ నేర్చుకొని కష్టపడి టెన్షన్ పడద్దు. బిహేవ్ ఎనఫ్ పీరియడ్. ఆ బిహేవియరే 25 years జర్నీ ఇచ్చింది, అరౌండ్ 300 మూవీస్ ఇచ్చింది. ఐ హ్యావ్ అనదర్ రోడ్ మ్యాప్ ఫర్ అనదర్ 300 డిజైన్ చేసుకున్నా ఆల్రెడీ. 25th November బ్యాక్. ఎక్కడికి వెళ్ళినా వద్దు సార్, 1 day, నో సార్, థ్యాంక్ యూ సార్, లవ్ యూ ఫర్ యువర్ ఆపర్చునిటీ. ఇవ్వండి, హీరో మదర్ కావాలా, ఫాదర్ కావాలా, చీర కట్టుకుంటే బాగుండదు కాబట్టి ఒరిజినల్ని పెట్టుకోండి. హీరోయిన్ ఫాదర్ చేయమంటారా చేస్తా, బాబాయ్ చేయమంటారా చేస్తా, అంకుల్ చేయమంటారా చేస్తా, తాత లెక్క చేయమంటారా చేస్తా. సినిమా చూసి అందరు ఫోన్లు చేసి మాట్లాడుతుంటే అవునా నిజమా, సినిమాని లేపితే బాగుంటుంది, ప్రమోషన్ చేసింది, వద్దు రాగు, నీకు ఎందుకు, నువ్వు చెప్పడం వలన నువ్వేదో ఇది చేస్తున్నావు. అది కూడా చెప్పింది నాట. ఎవరో ఫోన్ చేసి అరే ప్రమోషన్ లేవురా చేయనంటే, అరే ఏం చేయాలరా, నేను ఎవరికి చెప్పగలను, నేను అంత సుమత కాని కాదు, నేనంత చేసేంత నేను హీరోని కాదు
ఆ హీరో అయినా సరే హీరోగా చేసుకోవాలని లేదుగా. ఏం లేదు. మరి ఏమో రా అంటే రే మంచిగా ఉందిరా నిన్నటి నుంచి బాగున్నారా అని ఫోన్లు చేస్తున్నా ఇప్పుడు కూడా. కానీ మన స్థాయి ఎంతవరకు అన్నా, ఇప్పుడు నేను ఎంతవరకు చేయగలుగుతాను, చెప్పగలుగుతాను. ఇట్ ఈస్ నాట్ యువర్ జాబ్. అని ఇప్పుడు ప్రొడ్యూసర్ గారికైనా డైరెక్టర్ గారికైనా చెప్పడానికి కూడా నాకు లిమిటేషన్ ఉంటుందిగా. ఎస్, యూ కెన్ జస్ట్ షేర్ అన్ ఐడియా, కానీ యూ కాంట్ ఫోర్స్ ఇట్ టు హ్యాపెన్. అంతే. దట్ డస్ నాట్ హ్యాపెన్. అంటే ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మీది బాగా పేస్ డౌన్ అయింది, స్లో డౌన్ అయింది. దీనికి రీజన్ ఏం లేదన్నా. సో ఐ కాంట్ బ్లేమ్ మై సెల్ఫ్, blame others. The reason I have signed up big movies, expecting a big way and a beautifully developed characters, undoubtedly. కరోనా బిఫోర్ అండ్ కరోనా ఆఫ్టర్. ఎప్పుడైతే కమిట్ అయ్యానో, ఒక సినిమా కోసం కమిట్ అయ్యి నేను 20 సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. ఫర్ ఈ కమిట్మెంట్ మంత్లీ ఇన్ని రోజులు ఎప్పుడు పిలుస్తారో తెలీదు. సినిమా పేర్లు చెప్పుకోకూడదు మనం, అవన్నీ తప్పు కాబట్టి మాట్లాడలేదు. పరిస్థితుల్లో 90 రోజులు చేయాల్సిన క్యారెక్టర్ 30 రోజులు షూటింగ్కి వచ్చి సినిమా రిలీజ్ అయ్యేతలకి క్యారెక్టర్ సినిమాలో లేను. 2020 కరోనా వచ్చింది. కరోనాకు 3 నెలల ముందు మళ్ళీ గేరప్ అయ్యా. లేదు నేను బతుకున్నాను, నాకు ఊపిరి వస్తుంది, సినిమాలు వస్తున్నాయి. ఎస్ పీపుల్, ఐఎమ్ నాట్ ఆన్ వెంటిలేటర్, ఐఎమ్ బ్రీతింగ్ ఆన్ మై ఓన్, పీపుల్ ఆర్ స్టిల్ వాంటింగ్ మీ అని పరిగెడుతున్నా. కరోనా వచ్చింది. కరోనా దెబ్బ సంవత్సరంన్నర. ఆ కరోనాలో కూడా అంత రిస్క్ ఫ్యాక్టర్లో కూడా వెళ్ళి సినిమా విజయవాడలో నెల రోజులు, రోజుకు 15,000 మంది అడ్మిట్ అవుతున్న హాస్పిటల్లో. ఆ రోజు మాస్క్లు వేసుకొని శానిటైజర్లు పూసుకొని, లిటరల్గా శానిటైజర్లు తాగినా అనుకోన్నా నువ్వు. విజయవాడలో అంత హెవీలో షూటింగ్ చేశా, సినిమా రిలీజ్కి నోచుకోవాలా. ఓకేనా, మళ్ళీ రీక్యాప్ స్టార్ట్ అయింది జర్నీ. మళ్ళీ పరిగెడుతున్నా, మళ్ళీ పెద్ద సినిమాలు, సినిమాలు. అమ్మ రగ్గడి మీద ఎంత ఉందో నాకు అర్థమవుతుంది. చేస్తున్నా అన్నీ ఏముంటాయన్న హోపు. సినిమా నేను ప్రతి సినిమాని కోరుకుంటా, ప్రేమిస్తా, ఆడాలని. పెద్దది కానీ చిన్నది కానీ నాకు పెద్ద డైరెక్టర్ అయినా ఒకటే, చిన్న సినిమా డైరెక్టర్ అయినా ఒకటే. ఎందుకంటే డైరెక్టర్ ఆ స్పెల్లింగ్లోనే ఒకటే, దానికి ఏం మార్పు రాదు. కరెక్టే కన్నా. రాజమౌళి డైరెక్టర్ దివానా శ్రీకాంత్ అనుకోండి, డైరెక్టరేగా, డైరెక్టర్ స్పెల్లింగ్ మారదు. ఇంకా నాకేంటి ఆ రెస్పెక్ట్, ఆ కమిట్మెంట్ ఎప్పుడు ఉంటా. అన్ఫార్చునేట్, ఇంత కష్టపడ్డాను, సినిమాలు రిలీజ్ అయ్యాయి, బాగానే ఉన్నాయి, పేర్లు బాగానే వచ్చినాయి, కానీ కొన్ని సినిమాలు ఏవైతే ఎక్స్పెక్ట్ చేశానో మిస్ఫైర్ అయ్యాయి, కొన్ని రిలీజ్ అవ్వలేదు. ఇప్పటికీ స్ట్రగ్లింగ్ దాన్ని. ఇది జరుగుతున్న ప్రాసెస్లో మంచి పీక్లోకి వచ్చా. 2022 ఆగస్ట్ రిలాక్స్గా వద్దామని చెప్పి యూఎస్ వెళ్ళా. ఒక 15 రోజులు రాగానే కమిట్మెంట్ విపరీతంగా ఉన్నాయి. దిగంగానే స్టార్ట్. మధ్యలోనే నాన్నది ఫోన్ వచ్చా. ఈ పాస్డ్ అవే August 4th. దట్ డే వాజ్ మై యానివర్సరీ. నాన్న చనిపోయాడు, ఎల్లుండి రేపు నేను సినిమా కమిట్ అవ్వాలి. నైట్ ఆయన చనిపోయారు, పొద్దున ఆయన ఫ్యూనరల్. వెళ్ళలేను, నేనే చేయాలి, పెద్ద కొడుకు. అయిపోయింది. మరుసటి రోజు ఇంకొక హిందీ సినిమా కమిట్ అవ్వాలి, 30 రోజుల క్యారెక్టర్. వెళ్ళాను. ఆ 15 రోజుల్లోనే నాన్నగారి కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకునే టైంలోనే 8 సినిమాలు కమిట్ కావాలి. అన్నీ వదులుకున్నాను. కొన్ని అనివార్య కార్యాల వల్ల ఒక 6 నెలలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. బాగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉన్నా. అనివార్య కారణాలు ఏమున్నది? సినిమాలు మిస్ అయ్యావు. సినిమాలు పక్కకు పెట్టేసండి, పర్సనల్ లెవెల్లో ఫ్యామిలీ కొంచెం స్ట్రెస్ పడ్డాను. అది ఒక 6 నెలలు ఇబ్బంది పెట్టింది. అంటే నన్ను నేను ఆలోచిస్తున్నా, నేను ఇలా ఎందుకు చేయలేను, ఇలా చేస్తే ఒక్కళ్ళన్నా నా ముందు నిలబడగలరా పాత రఘుగా చూసుకుంటే, లేదంటే టెక్నికల్గా ఇలా ఉంటే ఇలా చేయగలిగితే ఉంటారా. ఇవన్నీ నన్ను డిస్టర్బ్ చేశాయన్న. 6 నెలల తర్వాత ఒకరోజు రాత్రి, వాట్ ద ఫక్, వాట్ యామ్ ఐ డూయింగ్, రగ్గాడు ఏంటి ఇలా అయిపోయానా, ఇంత చీప్గా అయిపోయానా అనుకున్నా. నేను అమ్మ జీవితం లేదు అనుకొని తెల్లారు లేచి స్నానం చేసి గుడికి వెళ్ళి ఒక అర్ధగంట కూర్చొని వచ్చేసి చలో అని మొదలుపెట్టా. మళ్ళా జస్ట్ కాల్ అవే అన్నా, ఆఫీస్కి వస్తా, ఎక్కడన్నా ఆఫీసు లొకేషన్ పెట్టండి. వెళ్ళా, డైరెక్టర్ని కలిసా. రఘు కన్ఫర్మ్ శంకర్ గారి సినిమా. రాగానే బయటికి రాగానే
సూపర్. విష్ణు గారికి, మంచు విష్ణు గారికి ఒక అబ్బాయి ఈడ సంగారెడ్డి దగ్గర ఊరు. ఆ పిల్లగాడు బౌలింగ్ అంటారన్న, బౌలింగ్ కాదు రోయింగ్, చిన్న క్యారమ్ దానిలాగా ఉంటుంది అవును. అది. దాంట్లో ఛాంపియన్షిప్ వచ్చి నేషనల్ లెవెల్లో స్పెయిన్కి సెలెక్ట్ అయ్యాడు. వాళ్ళ నాన్న టీఆర్ఎస్లో లీడరు, ఈ చేనేత సంఘానికి ఏదో అధ్యక్షుడు సంథింగ్. వచ్చి రగన్న ఫిల్మ్ ఇండస్ట్రీ కదా, జర నువ్వు మా అబ్బాయి గురించి చెప్పన్నా, విష్ణు గారి సినిమాలో చేస్తా, స్కూల్లో చదువుతుండు, ఏమొద్దన్న నాకు, ఖాళీ పిలిచి ఒకసారి పిలిచి బెస్ట్ విషెస్ చెప్తే మంచిగా అనిపిస్తుంది అన్న, పిల్లోడికి కొంచెం ఎనర్జీ ఉంటుంది, స్పెయిన్ పోతుండన్నా అని అన్నాడు. అరే అట్లనా అని చెప్పి విష్ణు అన్నతో ఉన్న యాక్సెస్లో విష్ణు అన్నకు మెసేజ్ పెట్టిన. అన్న ఎక్కడో యూఎస్లోనూ న్యూజిలాండ్లోనూ ఉన్ని 2 రోజులకు వచ్చిండు, రెస్పాండ్ కావట్లేదు, పిల్లడు ఫోన్ చేస్తారు, రెస్పాన్స్ రానప్పుడు నేను ఏం చేయగలుగుతానన్న. ఏదో ఒక తీసుకొని రఘు కారు మంచి అదుర్స్ రఘు అంటే కొంచెం తెలుస్తుంది, ప్లస్ విష్ణు అన్నకు అంతకుముందు పరిచయమే, డెఫినెట్గా అన్న రెస్పాండ్ అవుతాడు, ఏదో ఒకటి, మనమేం సాయం డబ్బు అడుగుతలేము అని ఒక బెస్ట్ విషెస్, ఒక వెల్నెస్ దగ్గరికి తీసుకుంటే చాలు అని. ఆయన అవుట్ స్టేషన్లో ఉన్నారని మనకు తెలియదు. దిగంగానే బిలీవ్ మీ అన్న మార్నింగ్ 7:15కో 7:20కో కాల్ చేశారు. మిడ్ నైట్ ఎప్పుడో 3 o'clock ఎప్పుడు వచ్చినట్టున్నారు. ఆయన ఎర్లీగా లేస్తారంటే 7:15 కాల్ చేశారు. నేను కాఫీ తాగుతాన్నా, అన్నా చెప్పండి ఏంటంటే, అన్న ఏం లేదన్నా పెట్టారు, ఏంటంటే అబ్బాయికి మనం ఏమైనా హెల్ప్ చేయాలా అని అన్నారు. ఏం లేదన్నా మన దగ్గర చదువుతున్నాడు, అబ్బాయి వెళ్తున్నాడు, మీరు ఒకసారి ఆఫీస్లోకి పిలుచుకొని మీరు భుజం మీద చేసి బెస్ట్ విషెస్ చెప్తే చాలన్నా, విల్ బీ వెరీ హ్యాపీ అన్న. ఏంద్రగా నన్ను అట్లా అంటావు, భలేవాడివి, నేను చూసుకుంటాను, డోంట్ వరీ, ఏమైనా కావాలన్నా కూడా చెప్పండి నేను, ఏమొద్దన్నా అదొకటి చాలని అన్న. అనంగా ఇంకేదన్నా ఏం చేస్తున్నారా అని, ఇట్లా బాలేబాబు సినిమా, అదే మన ఎన్బికే అనిల్ రావుపూడి గారిది చేయబోతున్నాను, శంకర్ గారిది రామ్ చరణ్ గారిది చేయబోతున్నాను, పలానా చేస్తున్నాను, ఇది చేయబోతున్నాను అని అన్న. ఏమన్నా ఆ సినిమాలో చేస్తారు, మా సినిమాలో చేయరా అన్నారు. అప్పటివరకు నేను మంచు బ్యానర్లో సినిమాలు చేయలేదన్న, నాకు తెలియదు, ఎప్పుడు రాలేదు. 1-2 వచ్చాయి, మధ్యలో వాళ్ళు ఏం చెప్పారు ఎలా మిస్ అయింది, రాలేదని నేను అన్నా కానీ మిస్ అయింది. గుడ్ ఆర్ బ్యాడ్ అంటే అన్ని పెద్ద సినిమాలు మా సినిమాలో చేయరా అంటే, పిలిస్తే ఎందుకు చేయలేదన్నా, మీరు పిలవలేదుగా అన్న. ఆర్ యు ష్యూర్ అన్నాడు. అవును పిలవలేదుగా అన్న. సరే ఇప్పుడు చెప్తున్నా, మీరు షూటింగ్ చేద్దాం, మనం చేద్దాం, మన సినిమాలో చేస్తారు, కాదు నాకు ప్రామిస్ చేయాలి అన్నారు. ఏంటన్నా, 4 రోజులు ఉండాలి, 4 రోజుల్లో గ్యాప్ వచ్చినా నేను పంపాను రిటర్న్ అన్నారు. నా గ్యాప్ వచ్చినా రిటర్న్ పంపి, నాకు ఖాళీగా ఉంటే నాకు అవసరం లేదన్నా, షూటింగ్ ఉంటే 1 day అయినా సరే వెనక్కి వచ్చేస్తానన్నా, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అన్న. షూటింగ్ న్యూజిలాండ్ అన్నాడు. అన్న వారం 10 రోజులు ఉంటే ఇవ్వండి అన్న, గ్యాప్ ఉంటే పంపించండి, ఇక్కడ ఏదైనా షూటింగ్ ఉంటే అది కూడా, ఇక్కడ కూడా షూటింగ్ లేకపోతే అది కూడా వద్దు నాకు, అడగను మిమ్మల్ని అన్నాను. మీరు చేస్తున్నారు, మీ డేట్లు వస్తాయి అని అన్నాడు. కట్ చేస్తే 3rd day డేట్లు వచ్చినాయి అన్న. న్యూజిలాండ్లో 3 నెలలు ఉన్నా. బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్, అన్డౌటెడ్లీ. సినిమా ప్రీ క్లైమాక్స్లో నన్ను తీసుకొని లీడ్కి వెళ్ళిద్ది. హీరో గారు నన్ను చంపుతుంటే చూసి ఆయన విలన్ మీదకి వస్తాడు. విలన్ నన్ను వెనక నుంచి వచ్చి పొడిచి పైకి లేపుతాడు గారు. అంత గొప్ప సీన్ అన్న. కిచా మాస్టర్, ఆయన థాయిలాండ్ మాస్టర్ అంట, ఆయన ఎంజాయ్ చేసి, విష్ణు గారు, మోహన్ బాబు గారు ఎంత అప్రిషియేషన్లు ఇచ్చిరో. అన్ఫార్చునేట్ సినిమా రిలీజ్ టైంకి అన్న, ఎండ్ ఆఫ్ ది డే సినిమా అన్న, ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ నాట్ మీ, ఇట్స్ నాట్, ఇట్ ఈస్ నోబడి, ఇట్స్ అ ఫిలిం. జనాలకి ఏది వెళ్ళాలో అది వెళ్ళాలి. అది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ మన చేతుల్లో ఉండవు. ఎవరి చేతిలో ఉంది? ఆడియన్స్. ఎవరి చేతిలో లేదు. అలా మళ్ళా 2 సంవత్సరాలు ఎగిరిపోయినాయి. ఈ 2 సంవత్సరాలు మీకు నేను టు ది బెస్ట్ ఆఫ్ మై ఫోర్కాస్ట్, దాదాపు యంగ్ డైరెక్టర్స్ కానీ కొంచెం ఆ రేంజ్ డైరెక్టర్స్ అందరూ కూడా దేవానా చూసుంటారు. చూడాలి. దేవానా విల్ గివ్ యూ 100% ఏ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ యాజ్ అన్ యాక్టర్. ఐ బిలీవ్ మంచి క్యారెక్టర్ అంటే సెంటిమెంట్ కూడా చేయగలడు రఘు. ఐ వాంట్ టు ప్రూవ్ దట్ ఓన్లీ. యూ విల్ ప్రూవ్. ఇప్పుడు ఎవ్రీ అదర్ డైరెక్టర్ నాకు ఆ మొదటి స్టెప్ వేసి నాలో ఆలోచన రేకెత్తిచ్చిన వ్యక్తి పవన్ సాధనేని.
రాజశేఖర్ గారితో సినిమా చేస్తున్నాడు. అది ఇప్పుడు ప్రస్తుతానికి హోల్డ్లో ఉంది. బికాస్ దల్కర్ సల్మాన్ హీరోగా అవును ఆకాశంలోకి తార చేస్తామన్నారు. అవును దానికోసం అది ఆగింది. అది అయిపోయినాక అది మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. ఆయన అందులో ఒక సిట్ ఆఫీసర్గా నాకు క్యారెక్టర్ ఇచ్చారు. టక్ చేసుకొని చిన్న కట్ చేసుకొని, పోలీస్ ఆఫీసర్ కట్ చేసుకొని, మిక్స్డ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఒక ఆఫీసర్ మాట్లాడే లాంగ్వేజ్ ఉంటుంది చూసారు. Yes. ఓకే వడిదా ఓకే మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అని పెట్టించడం. అంటే హీ వాజ్ ఎక్స్ప్లోరింగ్ మీ. రఘు కామెడీగా బాగుండదండి, కామెడీ చేస్తాడని టీం అంటే లేదు, ఎక్స్పెరిమెంట్ చేస్తేనే కదా తెలుస్తుంది అని. సినిమా షార్ట్ అయిపోయిన తర్వాత మొత్తం టీం అంతా వచ్చి రఘు అన్న ద బెస్ట్ అని అనడం. జేడి చక్రవర్తి గారు ఆ సీన్ చూసి, ఒరే రఘు, నేను కానీ నాకు కానీ పవన్ వచ్చి నాకు ముందు చెప్పుంటే ఈ క్యారెక్టర్కి రఘును పెడుతున్నట్టే బొంగు కూడా ఒప్పుకునేటువంటి కాదని అన్నాడంటే ఆ మనిషి యొక్క గొప్పతనాన్ని ఏమనాలో చెప్పండి అన్న. చెప్పలేం. అక్కడ ఆలోచన మొదలైందన్న, ఒళ్ళు తగ్గించడం మొదలుపెట్టా. గుడ్. ఇంకా తగ్గుతా అన్న, చెప్పగా మీ పర్సనాలిటీకి వచ్చేస్తా 2 monthsలో వచ్చి. అంటే నన్ను యాక్సెప్ట్ చేయాలి, అన్ని రకాలుగా యాక్సెప్ట్ చేయాలి. ముందే చెప్తున్నా. లావుగా చూసినా లగ్గా అట్లుంటేనే లొల్లి వద్దు, మన లొల్లి వేరే తీరు ఉంటుంది. సన్నగైనా కూడా చూడుర్రి, అలా కూడా దమ్కిచ్చేసిన. సన్నగా అవుతా అన్న అంటే ఐ వాంట్ టు మేక్ ఎవ్రీ వన్ బిలీవ్, ఫాక్ మ్యాన్ రఘు ఇది, రఘు కెన్ పుల్ అవుట్, రఘు కెన్ డూ ఎనీథింగ్ ప్రొవైడెడ్ డైరెక్టర్ గివ్స్ మీ అండ్ మేక్స్ మీ టు డూ దాట్. ఎస్, అది లేకపోతే మీరేం చేయగలరు? ఐ విల్. తను శ్రీకాంత్ తను శెట్టి మీకు ఆ క్యారెక్టర్ ఇచ్చాడు కాబట్టి యూ కుడ్ డూ. అన్న మీకు ఇంకోటి చెప్పనన్నా, 4 years అన్న. 2022లో నాన్న చనిపోయిన తర్వాత నేను 15 రోజుల తర్వాత బయటకు వచ్చినప్పుడు కలిసిన మొట్టమొదటి డైరెక్టర్ అన్న ఆయన. నన్ను అప్పుడు పిలిచి నాకు ఈ రామ్ సింగ్ అనే క్యారెక్టర్ చెప్పి, అన్న ఇది నువ్వు తప్పితే నేను ఎవరిని అనుకోవట్లేదు, నాకు ఇంకొకరు ఆప్షన్ లేదు, నువ్వే చేయాలి అని. ఇదిగో అదిగో అని టోటల్ టచ్ లాస్ అయిపోయి ఫైనల్గా 2025లో సినిమా సెట్లోకి వెళ్తే ఎంతమంది మారారు. ఆ రోజు హీరో కూడా లేడన్న పాపం శ్రీకాంత్కి. అవును, శ్రీకాంత్కి హీరో కూడా లేడు. అలాంటి సినిమా అన్న ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ప్లాట్ఫామ్, యు ఆర్ మై హీరో, యు ఆర్ దేర్ ఫర్ దట్ క్యారెక్టర్ ఆల్వేస్ అన్నాడు. నేను దండం పెట్టి ఆ రోజు ఫస్ట్ డే నాడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో షూట్ అది. మీ నమ్మకానికి నరేష్ గారు, మీ నమ్మకానికి నేను సెల్యూట్ కొడుతున్నా అన్న. మీరు నమ్మినందుకు డెఫినెట్లీ ఐ వోంట్ డిసప్పాయింట్ యూ అన్న. అంటే ఎండ్ ఆఫ్ ది డే సినిమా అన్న ఆడితేనే కదా, ఏదైనా ఎవరి సినిమా అయినా ఆడితేనే. ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ ఇన్నాళ్ళ జర్నీలో అన్న మీరు మీ కెరీర్ కోసం నిలబడ్డవాళ్ళు కానీ, లేకపోతే మీకు మెంటల్గా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కానీ, మీరు వాళ్ళ పేరు తలుచుకోగానే చాలా హాయిగా వామ్త్గా ఫీల్ అయ్యేవాళ్ళు కానీ చెప్పాలంటే ఎవరిని చెప్తారు సార్? ఫస్ట్ రాజీవ్ కనకాల అన్న, ఎన్టీఆర్, చిరంజీవి గారు. ఐ హ్యావ్ బిగ్ లిస్ట్ ఆఫ్ నేమ్స్ చెప్పాలి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ వన్ అండ్ రెడ్యూస్ ఎవ్రీబడి, చిన్న చేయదలుచుకోలేదు. అన్న చిరంజీవి గారు ఎంత పెద్ద బూస్ట్ అంటేనన్నా, ఖైదీ 150 సినిమాలో చేస్తుంటే ఒక మాట అడిగారు, ఇంకేం చేస్తున్నారా? ఇది చేస్తున్నానండి. కన్నడ ಗೊತ್ತಿಲ್ಲ అన్న, బట్ ఐ కెన్ డెలివర్, ఐ కెన్ డబ్. నా ఓన్ డబ్బింగ్ అన్న కన్నడ, తమిళ్ కూడా నేను ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటా. నాకు 2 లాంగ్వేజ్లు రావు కానీ డబ్బింగ్ చెప్పేస్తా. డైలాగు అంటే ఎప్పుడు గుర్తుండిపోద్ది ఆ డైలాగ్. అదే చిరంజీవి గారికి చెప్పాను కాబట్టి ఆ డైలాగ్ని ఎప్పుడు మర్చిపోను. ఏంటది? ఏ రాయద్రోహి కನ್ನಡ ಪೇಪರಲ್ಲಿ ಊಟ ಕಾಟಿದೀಯಾ, ತಿಂದ ಮೇಲೆ పేపర్ను కై ఒరుచుకుంటూ, ఇలా డైలాగ్ చెప్పగానే ఇలాగే రా వినయ్ అని, గాడ్ బ్లెస్ వినయ్, మంచి పొటెన్షియల్ ఆర్టిస్ట్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చాను. వినయ్ నన్ను పొడిగితే నాకు వచ్చిన గర్వం అన్నది. ఎందుకంటే నన్ను సినిమాలకు తీసుకొచ్చిన సురేందర్ రెడ్డిని వినయ్ని పొడిగితే నాకు ఎంత గొప్పగా ఉంటుందంటే, ఈరోజు వాళ్ళిద్దరు వస్తేనే నాకు చాలన్న. మీరు అడిగిన క్వశ్చన్లో వి వినాయక్, సురేందర్ రెడ్డి, ఈరోజు వాళ్ళు ఎలా ఉన్నారు, ఏమున్నారు ఇవన్నీ పక్క పెడితే ఎప్పటికీ వాళ్ళు నాకు నా మదర్ ఫాదర్ తర్వాత వాళ్ళు మళ్ళీ నా మదర్ ఫాదర్ సినిమా ఇండస్ట్రీలో ఒక రఘుని జన్మనిచ్చిన వాళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏ ప్లేస్ ఇస్తారు? ప్రాణం అలవాటు అన్నది. అందుకే అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మీరు ఉన్నారు కదా? పక్కనే ఉన్నారు. ఉన్నారు. తనతో పాటు ట్రావెల్ చేస్తుంటాను అన్న, ఎక్కువ ట్రావెల్ చేసామండి. అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం ఉన్నాను.
ఓకే. అప్పుడంతా నేను రాజీవ్ అందరం. సో బాగా అంటే క్లోజ్ సర్కిల్ అన్న. మేము ఆర్ ఫోర్స్ అని ఆర్ ఫోర్స్ ఆర్ అర్థం. రఘు, రాజీవ్, రాఘవ, రామారావు పెద్ది అండ్ రామారావు తారక. ఓకే. 5 hours ఓకే. ఆర్ ఫోర్స్. మరి ఆ తర్వాత మీరు ఆయన ఎన్టీఆర్ గారి సినిమాల్లో కూడా చేయడం తగ్గిందా? చేయడం తగ్గడం అంటే అన్న ఫస్ట్ థింగ్ ఓకే నేను మిస్ అయ్యాను అరవింద సమేత. వాస్తవం చెప్పాలంటే RRR వచ్చింది. RRRలో అవకాశం లేదు. రాజమౌళి గారి దగ్గర అవకాశం రాలేదు. అది వేరే జానరు, వేరే ప్లేను ఆ సినిమా. నెక్స్ట్ వార్ 2, సో అక్కడ అవకాశం లేదు. నెక్స్ట్ దేవర ఇక్కడ జరుగుతుంది. దేవర్లో చిన్న మిస్కమ్యూనికేషన్ అయింది. ఆ మిస్కమ్యూనికేషన్ వల్ల దేవర్లో అవకాశాన్ని కోల్పోయా. ఎక్కడ జరిగింది మిస్కమ్యూనికేషన్? డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు చెప్పింది ఒకటి, వాళ్ళు అనుకున్నది ఒకటి, అడ్రస్ చేసింది ఒకటి. సో అది కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత డైరెక్టర్ గారి దగ్గర తెలిసింది. ఏంట్రా ఈడు ఎందుకు లేడన్నా అని తారక్ బాబు అడిగితే డైరెక్ట్ గారిని, అదే నాకు అర్థం కావట్లా, రఘు ఎందుకు లేడు అని అంటే మీరే వద్దన్నారంట అని అన్న. అది ఎక్స్టెండ్ చేయను వద్దన్నారంట అని అంటే ఆయన అడిగి, నేను నిన్ను కాదు రఘు అంటే నన్నని కాదన్నా వీళ్ళందరిని వద్దన్నారంటే, ఎవడో దరిద్రుడు వాడి నేను చెప్పింది ఒకటి వాళ్ళు చేసింది ఒకటి అన్న. అలా నేను మిస్ అయ్యానన్న. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారిది ఆన్ లిస్ట్లో ఉన్న హోపింగ్ ఫర్ ది బెస్ట్ క్రాస్ ఫింగర్డ్ వస్తుందని ఉన్నా. ఎందుకంటే పెద్ద సినిమా, సో ఆడిషన్ చేశాను. ఓకే. మళ్ళీ దాన్ని క్వశ్చన్ వేయకండి నువ్వు ఆడిషన్ ఏంటని. అంతేకన్నా BA అయిపోయిన తర్వాత MBA రాయాలంటే టెస్ట్ రాయాలిగా. టెస్ట్ రాసా. కానీ MBA తర్వాత ఇంకోటి పాస్ అవ్వాలన్నా టెస్ట్ రాయాలి. ఏది చేయాలన్నా టెస్ట్ రాయాలన్నా. ఇక్కడ రీసెర్చ్ స్కాలర్కి వెళ్ళాలన్నా టెస్ట్ రాయాలిగా. సో అది వెయిటింగ్ అన్న. జబర్దస్త్ వాటిలో కూడా చేశాను అన్న. నేను 1800 ఎపిసోడ్ల వరకు టీవీలో చేశానన్న. సీరియల్స్ చేశా. 32 టైటిల్స్లో సీరియల్స్ చేశా. సీరియల్స్ అనేవి నాకు స్కూల్ అన్న. అంటే ఎక్కడ ఎమోట్ అవ్వాలి, ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ కళ్ళల్లో నీళ్ళు రావాలి, గ్లిటర్ రావాలి, ఎక్కడ నవ్వాలి, ఏ డైలాగ్కి రియాక్షన్ ఇవ్వాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, కెమెరా యాంగిల్స్ ఏంది, ఏం చూడాలి, నేను బాగా కనిపించాలంటే సజెషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎక్కడ చూస్తే వస్తుంది, ఇవన్నీ నేర్పించిందన్న టీవీ నాకు. డైలాగ్ డెలివరీబుల్స్ కానీ ఏదైనా కానీ ABCD తెలియదు. ఇప్పుడు సినిమాలో అదే ఫస్ట్ డే 1 నుంచి ఆది నుంచి నేను సినిమాలుగా ఉండుంటే నాకు ఇంత స్కిల్ సెట్ వచ్చేది కాదేమో. కరెక్ట్. యు లెర్న్డ్ మెనీ థింగ్స్. సీరియల్లో ఛాలెంజింగ్ ఉండేదన్న. రోజు 5-6 సీన్లు, టావులు, పేజీలు చదవాలి. నాకు ప్రాంప్టింగ్ రాదు, తీసుకోలేను, కన్ఫ్యూజ్ అయిపోతా. ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్ చదివేసుకుంటే అయిపోద్ది కదా. ఈ చిన్న బుర్రలు ఇంకొంచెం పదును పెడితే అయిపోద్ది కదా. చదువుకున్నప్పుడు ఎప్పుడు చదువుకోలేదు, ఇప్పుడైనా చదువుకుందామని మొదలుపెట్టా అన్న. ఈరోజైనా 5 పేజీలు ఇచ్చినా 6 పేజీలు ఇచ్చినా చదువుకొని ప్రిపేర్ అయ్యి టైం తీసుకొని మొత్తం కంఠస్థంగా విత్ ఎక్స్ప్రెషన్స్ విత్ డెప్త్ చెప్తా, కన్ఫ్యూజ్ గాను. వెరీ నైస్. అది నేర్చుకునేది అది అలా. ఇప్పుడు ఎలా ఉందండి మీరు చేసిన టైంకి జబర్దస్త్కి ఇప్పుడు ఎట్లాగా? ఫాలో అవ్వట్లేదు, నేను చూడట్లేదు. నేను ఉన్నప్పుడు చూడలేదు. ఓకే. అబద్ధం చెప్పకూడదు, నేను ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఫాలో కాలేదు. రాసుకోవడం వరకు చేయడం వరకు అది నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళానన్నా. నేను బయటకు రావడానికి కారణం కూడా ఏంటంటే వాస్తవంగా చెప్పుకోవాలంటే నేనేమనుకున్నాను, అప్పటికి నేను చిన్న రోల్సే కదా నా చేసేది. ఇప్పుడు నా కెరియర్ మొత్తంలో నాకు చిన్న రోల్సే నా లైఫ్ని హై చేశాయి. నేను ఇంకా పెద్ద క్యారెక్టర్లు కోరుకుంటూ వాళ్ళకిలాగా నేను 20 రోజులు పెద్ద సినిమా అంతా ఉండాలి, గొప్పగా చేయాలి, ప్రతి క్యారెక్టర్ నా పేరు చెప్పుకోవాలి అనే ఆశ ఎక్కువ అన్న ఈరోజు కూడా అసలు ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా ఇంకో 2 సీన్లు పెడితే ఏమైందని శ్రీకాంత్ గొడవ పడుతున్నా. ఇంకా 2 రోజులు చేయాల్సిన షూటింగ్ కూడా చేయలేదు శ్రీకాంత్. నిజమన్నా, అప్పటికున్న సీన్ కూడా కట్ చేశారు. పోలీస్ స్టేషన్ బయట ఇంకా ఎమోషనల్ సీన్ ఉంటుంది ఇంకోటి. తమ్ముడిని అండ్ ఆ బండగుండ అబ్బాయిల్ని ఇంకొకరిని కొట్టేది ఉంటుంది. చిత్తనా కొడుకులారా మీరు చేసే పనులు దీనివల్ల నాకు అన్న నీడ తీసుకురావాల్సి వచ్చింది పోలీస్ స్టేషన్లో. ఎస్ఆడ కూర్చోబెట్టిండు మడవాడు అని చెప్పి ఇలా క్లాస్ వికెట్ ఉంటుంది. ఎందుకు తీసేసినావు అని అడిగినా.
అంటే మనకి ఎక్కడో కనెక్ట్ అయితే అన్న కొన్ని పాయింట్లు. అయ్యో ఎంత మాట, ఇంకో 2 సీన్లు ఉంటే నిజంగా బాగుండేది మీకు. కానీ అన్న స్వీట్నెస్, అదే స్వీట్నెస్, అరే ఇంకుంటే బాగుండేది అనుకున్నదే హై. అంటే యాలక పళ్ళు అక్కడక్కడ ఉంటే బాగుంటాయి. జీడిపప్పు మొత్తం జీడిపప్పు ఉంటే ఎంజాయ్ చేయలేవు. ఇది నేర్చుకున్నానన్నా అదుర్స్ టైంలో అన్న. రఘు ఇంకొక సీన్ ఉన్నట్టయితే అబ్బాయి ఏం చేసినావు రఘు అంటే, మాకు ఈ ఒక్క సీన్కి ఇంత అంటారు, ఇంకుంటే ఇంకెంత అనేటోళ్ళు. కానీ ఎప్పుడు ఒక లాజిక్ అర్థమైందన్న, నువ్వు 30 రోజులు చేసావా, 40 రోజులు చేసావా, 30 సీన్లు చేసావా, 50 సీన్లు చేసావా, ఎంత చేసినా అందులో పండేది ఒక సీన్ అన్న, నీకు హై ఇచ్చేది ఒక సీనే. అదృష్టం కొద్దీ ఇంట్రడక్షన్లో ఫస్ట్ 10 సీనుల్లోనే నీ సీన్ పేలింది అనుకో అన్న, నెక్స్ట్ 30 సీన్లు పిత్తినా సరే దాన్ని నవ్వుతారు, ఎందుకంటే ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆ ఒక్క సీన్తోని. తప్పని బోనస్ ఇక వస్తూనే ఉంటది. అదే త్రూఅవుట్ చేసి 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 లాస్ట్లో క్లైమాక్స్ బిఫోర్ కిక్కులో ఒక డైలాగ్ ఉంటుంది అన్న, జిల్ జిల్ జిగా అంతా పైవాడే చూసుకుంటాడు అన్న ఒక డైలాగ్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన జిల్ జిల్ జిగా అన్నారు. అంటే త్రూఅవుట్ ఉన్నది ఒక ఎత్తు, చేసింది ఒక ఎత్తు, ఎంత పండింది ఎంత పండలేదు పక్కకు పెడితే లాస్ట్లో ఒక షార్ట్ పండిద్ది చూసావన్నా, థియేటర్ బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ లో అదే ఉంటది. మీరు అడిగారు చూసారు ఏంటంట, నువ్వు ఎందుకు ఇంత మార్పు ఎలా, ఇంత సాఫ్ట్ ఎలా అంటే, ఇవన్నీ తెలుసుకున్నాను నా యాక్టింగ్ కన్నా ఎక్కువ ఇది తెలుసుకున్నా. నాకు మీరు చెప్తుంటే ఓ మాట గుర్తొస్తాను. మన నర్సింగ్ యాదవ్ ఉన్నాడు కదా, అవును, తను మొదటి నుంచి నాకు బాగా తెలుసు. హైదరాబాద్లో వచ్చిన కొత్త సినిమా రాకముందు నుంచి పరిచయం కదా. మేమందరం అరకు వెళ్ళినాం అవుట్డోర్కి. వెళ్ళినప్పుడు నైట్ విపరీతంగా చలిగా ఉంది, వింటర్లో వెళ్ళినాం షూటింగ్కి. కూర్చున్నాం అందరం ఒక రూమ్లో కూర్చున్నాం, క్యాంప్ ఫైర్ వేశారు. అంటే మేమందరం నేను ఇలా కూర్చున్నాను, నర్సింగ్ యాదవ్ అక్కడ గోడ దగ్గర కింద కూర్చున్నాడు, కాళ్ళ మీద మోకాళ్ళ మీద కూర్చుని, ఏంటి నర్సింగ్ బాగా మైల్డ్ అయిపోయావు ఈ మధ్య అన్న. అంటే అన్న ఏం చెప్పినానా, అందరం టైగర్స్ అన్న టైగర్స్, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పిల్లలు అయిపోయావునా, అంత పిల్లి అయిపోయావు ఎందుకు నువ్వు? పిల్ల అంటే భయం అన్న, భయం అన్న. సి ఫర్ దట్ మ్యాటర్ అన్న, మీరు పద్ధతిగా మాట్లాడుతున్నారు, పద్ధతిగా రివ్యూలు చెప్తుంటారు కాబట్టి మీకు ధైర్యం ఉంటుందన్న. ఎక్కడో కొంతమంది ఉంటారు డబ్బు కాశపడో, ఏదో పిచ్చి రాతలు రాసో, ఓవర్ నైట్ ఫేమ్, షార్ట్ టు ఫేమ్, ఎందుకు ఫేమ్ అయ్యారు, ఏదో పనికిరని స్క్రాప్ మీద, అది ఎన్ని రోజులు ఉంటుంది అన్నది ఇన్స్టెంట్గా వచ్చింది, ఇన్స్టెంట్గానే పోద్ది. కరెక్ట్. అలాంటి వాళ్ళకి భయం ఉంటుందన్న. మాలాంటి వాళ్ళము పిల్లలం ఎందుకు ఏమంటేనే పని తెలుసు, ధైర్యం ఉంది, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇన్ని తెలిసి ఒక చిన్న తప్పు, నేను బయట పులిని అడవిలోకి వెళ్తే ఇంకో పులి ఉంటుంది, అడవిలో కూర్చున్నప్పుడు ఇంకో పులి ఉంటుంది, దానికన్నా భయపడాలి కదా. ఇప్పుడు నాకు సినిమా ఇండస్ట్రీ అడవి లాంటిది అన్న, నేను ఎంత పెద్ద టైగర్ నేను ఇక్కడికి వస్తే సేవ్ ది టైగర్, సేవ్ ది టైగర్ అంతే కదా అన్న. టెక్నికల్లీ సూపర్. ఇప్పుడు ఎవరు గురించి తప్పుగా మాట్లాడగలుగుతా అన్నా, తను డైరెక్షన్ చేస్తున్నారు పాపం శ్రీకాంత్ గారు అని అనగలనా? డైరెక్టర్ కదా, ఆ పోర్ట్ఫోలియోకి గౌరవం. సో ఆ గౌరవం, ఆ రెస్పెక్ట్, డిఓపి అంటే ఆ రెస్పెక్ట్ వస్తుంది ఆటోమేటిక్గా, కో డైరెక్టర్ అంటే ఆ రెస్పెక్ట్ వస్తుంది. ఇది అంటే ఇక మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారన్న, దానివల్ల జీవితాలు నాశనమైన వాళ్ళు ఎగ్జాంపుల్స్గా మనకు చాలా మంది ఉన్నారు, అబ్యూస్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు అబ్యూస్ ఎనీవన్ అన్న, ఐ డోంట్ వాంట్ టు అబ్యూస్ మై సెల్ఫ్, ఐ డోంట్ వాంట్ టు అబ్యూస్ ది సొసైటీ, ఐ డోంట్ వాంట్ టు అబ్యూస్ ది సిస్టమ్ విచ్ ఈస్ రన్నింగ్ ఇన్ కలామ తల్లి నీడలో బతుకుతున్నాం అందరం. ఒకటి నేను ఎందుకు అబ్యూస్ చేయాలి? నాకు కోపం వస్తుంది అన్న, వస్తుంది, మీ అమ్మాయిని గుచ్చి పైకి లేపుదాం అనిపిస్తుంది. ఉన్నారు అలాంటి హైలు ఉన్నాయి నాకు. కొంతమంది పోయారు, కొంతమంది ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు, కొంతమంది ఏమైపోయారో కూడా తెలియదు. ఇక వాళ్ళ గురించి ఆలోచించడం ఎందుకు? అదే కదా. నేను చాలా అనుభవించానన్న, నేనేందో నాకే తెలియని రోజుల్లో నేను ఎవరినో చెప్పిన వాళ్ళు. కరెక్ట్. ఎంత గొప్ప నటుడైనా ఎదుటోని రెస్పెక్ట్ చేయనప్పుడు వేస్ట్గా అన్న. కరెక్ట్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, డౌట్ లే. వెన్ యూ గివ్, నెక్స్ట్ ఏం పిక్చర్లు చేస్తున్నారు ఇప్పుడు జరుగుతున్నాయి అన్న. నారా రోహిత్ గారిది, శ్రీను వైట్ల గారు కూడా కన్ఫర్మ్ అన్నారు, ఎన్టీఆర్ గారి దానికోసం వెయిటింగ్, కళ్యాణ్ రామ్ గారి దానికోసం వెయిటింగ్, సురేందర్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తూ ఆయన కూడా చెప్పారు. పెద్ద ఆయన చిరంజీవి గారి సినిమాలే ట్రై చేస్తున్నా, యాక్సెస్ కొంచెం తెలిసిన వాళ్ళే కానీ
కొంచెం యాక్సెస్ ఇబ్బంది అవుతుంది, వెళ్ళాలి. కరెక్ట్. అదే మీరు ఇందాక చెప్పారు కదా, వెళ్ళు, కనబడు, కనిపించు, కలబడు. దానికి కూడా రెడీ. బెదిరిస్తాను నేను. ఏందా నువ్వు పద్దాక వచ్చారంటే ఏంది ఏందంటారు. నాగిన మంచిగా లేకపోతే అన్న చెప్తున్నా, ఇంతకుముందు ఒకటే అసెంబ్లీ ఉంటుండే, ఇప్పుడు 2 అసెంబ్లీలు ఉంటాయి. సినీ కార్మికుడు ఆత్మహత్య అని చూస్తారు, మరి అది ఉండదని కూడా బెదిరిస్తా. అన్న ప్రేమ ఉన్న దగ్గర అన్న బెదిరింపు. మీరు చెప్తే అది మరీ ప్రేమగా ఉంటుంది. మీ మీద అందరికీ ఉండే అభిమానాన్ని చాలా చాలా స్పోర్టివ్ గా తీసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడే రఘు వచ్చి భయపెట్టి వెళ్ళాడని కబుర్లు చెప్పుకుంటారు. అంతే ఏముంటుందన్నా. అన్న వచ్చింది అవకాశం, వెరీ హ్యాపీ. రాలేదా, సంథింగ్ ఈస్ బిగ్గర్ వెయిటింగ్ ఫర్ యూ. That is your mystery box. That is ultimate faith. Yeah, so I'm waiting for my mystery box to open up. Anna, okatana, I'm damn sure, I'm damn fixed. I want to mark a stamp, big stamp. Saying, bloody hell, diary lo page gaana nenu oka diary ne create cheyalanuntunna. Anna, I'm not a page of a diary. I want to become a diary. I will make sure I'll become one day a diary open in a library, kept in a library of this Telugu film industry and Indian cinema. నేను ఉంటాను. దేవుడు నాకు ఇచ్చాడు, అన్నీ వదిలేసి తీసుకొచ్చాడు. నేను ఎప్పుడు చెప్తా, అది కామన్గా నా నోట్ల నుంచి వచ్చేది. బ్రహ్మ రాసేటప్పుడు, రాత రాసేటప్పుడు చూడండి, నాకేం లేదు ఇక్కడ. అందరికి మీకు కనిపిస్తుంది, అబ్బాయి కనిపిస్తుంది, నాకు ఉన్నది చూడండి బ్లాంక్ ఉంది. ఎందుకు తెలుసా, ఆయన రాస్తుంటే మేడం పిలిచారంట. ఏంటమ్మా అని వెనక్కి తిరిగాడు. ఆవిడేదో చెప్తుంది, కూర గురించి అడిగిందో ఏమో అడిగింది. ఆయన తిరిగే లోపు నా టైం అయిపోయింది. అక్కడికి వచ్చి స్లాట్ మిషన్ మీద తప్పన పడిపోయా కింద. నో రాత. అందుగురించి ఒకరోజు రౌడీ, ఒకరోజు పోలీస్, ఒకరోజు ఇన్స్పెక్టర్, ఒకరోజు డాక్టర్, ఒకరోజు లాయర్, ఒకరోజు యాక్టర్. ఏదేదో రోజుకొక వేషం, రోజుకొక రిలేషన్షిప్, రోజుకొక ఫ్రెండ్, కొత్త జీవితం. మీరు రోజుకో వేషం వేసినా, మీరు రోజుకో పాత్రగా మారినా, బేసిక్ రఘు మారడు. రఘు ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్, రఘు ఈజ్ ఎ గుడ్ హార్టెడ్ పర్సన్, ఎన్ ఎఫెక్షనేట్ మ్యాన్. ఇండస్ట్రీలో అందరికి, ఇండస్ట్రీలో ఏది చేయకూడదు అది చేస్తలేనన్నా, ఏది అబ్యూజ్ చేయకూడదు అది చేస్తలేనన్నా. నేనున్న ఇండస్ట్రీలో నేను అబ్యూజ్ చేస్తే తెల్లారి నా ముందు కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు. నేను ఆ పని చేయను. వాళ్ళు నా ముందు కాలేసుకొని కూర్చోవాలి అంటే నేను ఆ తప్పు చేయకూడదు. తప్పు చేస్తే వాళ్ళు కూర్చుంటారు, కాబట్టి నేను ఆ తప్పు చేయను. ఎంతవరకు ఉంచాలో అంతవరకు. నువ్వు నీ పొజిషన్లో నువ్వు ఉండు, నా పొజిషన్లో నేను ఉంటా. అదే నా లైట్ ఆఫీసర్ ఇంట్లో భోజనానికి వెళ్తే కూడా పోయి కూర్చుంటా, తింటా. అదే నా మేకప్ మ్యాన్ పొద్దున్న లేస్తే నాతోనే ఉంటాడు, నాతోనే పెడతాడు, నాకే తిండి పెడతాడు. వాని ఇంట్లో ఫంక్షన్ అయినా నేను పోయి కూర్చుంటా. అన్న దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చి యాక్టర్ని చేసిండు, నాకు పైసలు ఎక్కువ ఇస్తున్నారు. నువ్వు మేకప్ మ్యాన్, లైట్ ఆఫీసరు, లేకపోతే ఆర్ట్ డిపార్ట్మెంట్లోను నీకు కొంత ఇస్తున్నారు. నీ స్థాయికి తగ్గ రెమ్యునరేషన్ నీకు ఇస్తున్నాడు. నువ్వు దానికి తగ్గ బతుకు నువ్వు బతుకుతావు. అదే అన్నం, అదే భూమి నుంచి పండిన అన్నం. నేను బలిసి పాలిష్ ఎక్కువ కొట్టించుకొని 100 రూపాయలకు కొనుక్కుంటే నువ్వు అదే 10 రూపాయలకు కొనుక్కుంటున్నావు. కానీ నీ ఆరోగ్యం బాగుంటుంది, నా ఆరోగ్యం నాకిపోతుంది. పాలిష్లు కొట్టించుకున్నా కదా, అంతే డిఫరెన్స్ అన్న. కరెక్ట్ 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 రఘు. చిరంజీవి గారు ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారన్నా, ఎన్టీఆర్ ఎందుకు గొప్పవాళ్ళు అయ్యాడన్నా, నాగేశ్వరరావు గారు ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారన్నా, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, ఎందుకంటే అవన్నీ గుర్తించారు కాబట్టి అన్న. కరెక్ట్ కరెక్ట్. అలాగే సంఖ్యానాయకమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారన్న, వాళ్ళ దగ్గర కూడా తెలుసుకోవాల్సినవి మనం చాలా ఉన్నాయి. ఫ్లాప్ సినిమా కూడా చూడాలి, ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియాలి. ఇట్స్ ఆల్సో లెర్నింగ్. గుడ్ రఘు గారు. ఐ వాచ్ ఓన్లీ టామ్ అండ్ జెర్రీ మూవీ టు మేక్ మై సెల్ఫ్ మోర్ అండ్ మోర్ అప్గ్రేడ్ మై సెల్ఫ్. మై ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ టామ్ అండ్ జెర్రీ, మెక్డొనాల్డ్స్, డక్కన్ ఉంది కదా పాతయి, ఆ కార్టూన్సే. ఈరోజు కూడా అవే చూస్తా. చిన్న పిల్లోడా పెద్ద పిల్లోడా సినిమాలు చూడను కదా, సినిమాలు కూడా చూసుకుంటా. ఇన్స్పిరేషన్ నాకు ఎవరు లేరు. ఎందుకు లేరు అంటే క్యారెక్టర్గా ఎవరిని ఇన్స్పైర్ కాను. వాళ్ళ గ్రోత్ని ఇన్స్పైర్ అవుతా, వాళ్ళ హార్డ్ వర్క్ని ఇన్స్పైర్ అవుతా. అవును. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు ఒకటే ఉంటుందన్న. ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి వెళ్ళడానికి హిందూ పుట్టిన నాకు ఓంకారం అనే పదం అన్న. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళేది. ఉన్న స్థితి బాగుంది, చాలా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేది ఓంకారం అన్న. అలాగే ఈ
పెద్దలందరూ, నా ముందున్న పెద్దలందరూ ఈ స్థితి నుంచి ఈ స్థితికి ఎలా వచ్చారు అంటే వాళ్ళ జర్నీలో ఉన్నాయే చూసుకుంటానన్న. వాళ్ళు ఈరోజు ఉన్నది కాదు, వాళ్ళు తిరుగుతున్న లగ్జరీల్లో కాదు, వాళ్ళు బతుకుతున్న లగ్జరీ ఇళ్లలో కాదన్న. నేను చూసేది ఈ జర్నీలో ఎన్ని కష్టాల నుంచి వచ్చి ఉంటారు, అవే ఇన్స్పైర్ చేస్తాయి అన్న. సూపర్. వేరేది ఏముండదన్న. సూపర్. ఇక అది దివానా మూవీకి వస్తే చెప్పాను కన్నా, ఎక్కడో తెలియకుండా నాన్నకి నేను ఏదో మిస్ చేశాననే ఫీలింగ్ ఉంటా. ఇంకా నేను ఏదైనా చేసింటే ఆయన బతికేవారేమో అని ఫీలింగ్లో ఉంటా. అది ఎప్పుడు నన్ను హిట్ కొడుతూ ఉంటుంది. ఆ రోజు షూట్ చేసే రోజు కూడా నేను చాలా ఫీల్ అయ్యా. అది బాగా గుర్తుండింది నాకు. ఏం చేయలేకపోయాను. ఐఎమ్ సారీ. అమ్మకు కూడా చేయాలని ఉన్న ఆమెకి చేయించుకునే పరిస్థితులు ఆమె లేదు. నా దగ్గర ఉన్న ఆమెకి డిమెన్షియా. సో మర్చిపోతుంది. ఆమెకి తను ఉన్న ఇల్లు, పాత ఇల్లు, మమ్మీ డాడీ ఉన్న ఇల్లే కావాలి. నా దగ్గర తెచ్చుకొని పెట్టుకుంటాను. పెట్టుకున్నా కూడా రెండో రోజు నుంచి ఇబ్బంది పడుతుంటుంది. అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడే అల్వాల్లోనే ఉంటారు, పక్కన 10 కిలోమీటర్ల దూరంలోనే. సో ఒంటరిగా వదలలేను. తమ్ముడు అక్కడే ఉంటాడు. వాళ్ళు ఇప్పుడు కొంచెం ఇబ్బందుల్లో, వాళ్ళ అమ్మాయికి బాగాలేక యూఎస్కి ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఒకటి ఇబ్బంది పడుతుందని తీసుకొని వస్తాను, కానీ ఉండలేదు. అదొకటే బాధ వేస్తుంటుంది అన్న. సో అట్లాంటివన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అంటే చెప్పాగా, అంతే. సో ఏంటంటే అన్న, ఐ డోంట్ వాంట్ టు షేర్ సో మెనీ థింగ్స్. యూనో సంబడి సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టీవీ, అయ్యో పాపం రఘు, ఐ హేట్ దట్ వర్డ్స్. పాపం రఘు వద్దు. ఎస్, యూఆర్ ఫకింగ్ ఫైటర్, ఈ ఫైట్. పాపం రఘు కాదు, భలే రఘు అనిపించుకోవాలనేదే అనిపించుకున్నారు మీరు ఆల్రెడీ. ఇప్పుడు ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు ఎప్పుడు ఎక్కడ మాట్లాడి చెప్పారు ఇవాళ. అండ్ అదొక మీదొక జర్నీ, మీదొక ప్రయాణం, మీదొక యాత్ర ఇది. దీంట్లో తోవలో బోల్డ్ ఎత్తుపల్లాలు, అటు ఇటు డీవియేషన్స్, డైవర్షన్స్, స్టాపేజెస్, ఎవ్రీథింగ్ ఈజ్ కామన్ ఇన్ ఎవ్రీ కెరీర్ రఘు గారు. లేదన్న, అబ్సల్యూట్లీ చెప్తున్నాను అన్న. అన్న ఒకటి చెప్తున్నా అన్న, ఇంకా 2 పాయింట్లు మాట్లాడాలి. ఒకటి, పుట్టుకని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఏ పుట్టుకైతే నేను పుట్టానో ఈరోజు నా ధర్మంలో, నా ధర్మంకి మతం రంగు, కులం రంగు కాదన్న. నా మతం అనేది నా జీవనశైలి అన్న. నేను ఈరోజు సొసైటీలో నేను బతుకుతున్న జీవనశైలి నా మతం, నా కులం ఏదైనా. ఈ ధర్మంలో, ఈ లైఫ్ స్టైల్లో బతకాలంటే ఇక్కడే పుట్టాలన్నా. చదువుకోనో స్నానం చేసి వస్తేనో రాదన్న. ఈ ధర్మంలో పుట్టాలి. పుడితేనే ఈ ధర్మంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వచ్చు. అంతే. నువ్వు హిందువుగా పుట్టాలన్నా, హిందువుగా మారలేవు. కరెక్ట్. ఇంకేదైనా మారచ్చు. ఐ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీవన్, every religion. I have no bad thing in my mind. Your religion is your religion, I respect it. My religion is my religion, you respect it. The day you abuse it, I fucking screw up everything. This is my policy, this is how I live. కొమ్మతీసి రాజకీయాల్లోకి వస్తారా ఏంటి? వదిలేసి వచ్చారా? ఇప్పుడు 90sలో వదిలేసా. నాన్నగారికి ఇష్టం లేదని వదిలేసా. ఇప్పుడు మన ఎవరు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు ఇక్కడ మన తెలంగాణలోకి, దాని మీద జరుగుతుంది. నేను పాలిటిక్స్ లో లేనని అన్నా, అడిగాను. నేను ఉన్నాను అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నా, ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వస్తే నా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, తెలుసా? శ్రీనివాస్ యాదవ్ నాకు బాగా ఆప్తులు. ఆయన సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో వర్క్ చేసి తెలుగుదేశంలో ఉన్నప్పుడు నేను ఆడుకో తెలుగుదేశంగా అయినా ఓపెన్గా చెప్తున్నాను. ఇందులో నాకు భేషజాలు లేవు. నేషనల్ వైడ్కి వస్తే ఓన్లీ జై శ్రీరామ్. అబ్సల్యూట్లీ యా, ఓకేనా? ఈ 2 మారవు నాకు. నమో భారత్, అంతే. నమో భారత్ అది ఎప్పటికీ మారదు. ఇక్కడికి వస్తే తెలంగాణలో నేను పుట్టింది పెరిగింది తెలంగాణ. మాకు 70-80 ఏళ్ళ పైననే మా కుటుంబాలు ఎప్పుడో వచ్చి సెటిల్ అయినవి కూడా ఉన్నాయి. మా ఫాదర్ ఆర్మీ ఆఫీసర్. సో నాకు ఎవ్రీథింగ్ హైదరాబాద్, నాకు వేరేది తెలియదు. ఎవడన్నా నన్ను అంటే మటుకు, అరే నువ్వు ఎప్పుడు పుట్టినావు, నా వెనక పుట్టి నువ్వు తెలంగాణ నాకు చెప్తావేంద్రా అని అంటాను నేను. నాకు అందరూ ఇష్టమే, నాకు అందరూ కావాలి. ఓకేనా? ఇక్కడ ఉన్నప్పుడు సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్కి వెళ్ళి శ్రీనివాస్ యాదవ్ ఉంటారు, అన్నతో ఉన్నా.
భవ్య ఆనంద్ ప్రసాద్ గారు శ్రీలింగంపల్లి కంటెస్ట్ చేశారు. అవును. అన్న నాకు పర్సనల్గా ఫ్యామిలీ, ఎవరు? భవ్య ఆనంద్ ప్రసాద్ గారు. ఓకే. సో ఆయన టీడీపీ కంటెస్ట్ చేశారు, అన్నతోనూ ఉన్నా. రేవంత్ రెడ్డి కొడంగల్కి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళి నిలబడ్డారు. రేవంత్ రెడ్డి ఈజ్ మై క్లాస్మేట్, బెంచ్ మేట్ రాదర్. ఓకే. సో తన కోసం అక్కడ వేయింటి. నా ఫ్రెండ్స్ అన్నప్పుడు, నా వాళ్ళు అన్నప్పుడు నా వాళ్ళు ఏ పార్టీలో నాకు పార్టీ కాదన్నావు. నాకు అప్పుడు పార్టీలు ఉండవు. అదేలే. మొన్న పోయినా ఆంధ్రాకి ఎలక్షన్లో మొత్తం బాగానే తిరిగినాం. నేను నారా రోహిత్ గారు గట్టిగా తిరిగినాం మొత్తం అప్ టు తిరుపతి వరకు. శ్రీకాకుళం నుంచి మొదలైంది. నేను మధ్యలో కైకలూరు దగ్గర జాయిన్ అయినా, విజయవాడ ఇవన్నీ చూసి చిత్తూరు వరకు చేసినాం, తిరుపతి వరకు. ప్రతి నియోజకవర్గంలోకి వెళ్ళినాం, మాట్లాడినాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని నియోజకవర్గాలు తిరిగినాం. బాగా వైరల్ కూడా అయినాయి అంటారు. ఇక్కడ బాగానే మాట్లాడినాని అంటారు. నేను చెప్పుకుంటే బాగుంటుంది. బాగా మాట్లాడారు. అంటే ఏందన్నా, ఇప్పుడు వెన్ యూఆర్ నాట్ అబ్యూజింగ్ సమ్ వన్ పర్సనల్లీ బై నేమ్, యూఆర్ నాట్ అబ్యూజింగ్. ఎవరిని పర్సనల్గా తిట్టనప్పుడు నువ్వు పాలసీస్ మీద మాట్లాడితే ఏదైనా మంచిదే అన్న. కరెక్ట్ కరెక్ట్. వ్యక్తిగత దూషణలకు పాల్పడకుండా పార్టీ ఆశయాలు, పార్టీ ప్రణాళికలు, పార్టీ ఎజెండా గురించి ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ముఖ్యమంత్రి, గౌరవిస్తా డెఫినెట్లీ, గౌరవమే. నాకు చంద్రబాబు గారు అలాగే గౌరవమే, ఇక్కడ రేవంత్ గారు గౌరవమే, కేసీఆర్ గారు గౌరవమే. ఐ డిస్ప్యూట్ ఆన్ యువర్ పాలసీ మేకింగ్, ఐ స్పీక్ ఆన్ యువర్ పాలసీస్ వాట్ యూ డిడ్, అంతే. మొన్న ఎలక్షన్కి వెళ్ళాను, ఐ ఓన్లీ స్పోక్ అబౌట్ పాలసీస్ అండ్ డిస్కషన్స్. అండ్ ఇది కూడా చెప్తున్నాను, వెన్ ఐఎమ్ ఇన్ టు పాలిటిక్స్, వెన్ ద ఎలక్షన్ కోడ్ అవన్నీ ఉంటాయి సార్, అంతే. కోడ్ బంద్ అయిపోయిందంటే నేను కూడా స్విచ్ ఆఫ్ అయిపోతా. ఎక్కడికి మళ్ళీ పోయి జెండాలు పట్టుకొని తిరిగి హడావిడి చేసి ఎండవన్నా. కానీ మరి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు. డెఫినెట్లీ ఐ మీన్ పార్టీయే కదన్నా, కూటమిలోనే కదన్నా. నేషనల్ బీజేపీ, తెలుగుదేశం, ఇంకేందన్నా కదా, అందరూ చాలా విపరీతంగా అవుతుందన్నా. అన్న అది ఎట్లా చెప్పాలంటే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియన్స్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియన్స్. లెట్స్ ఓకే సి, వాళ్ళకి ఇబ్బందులు ఉండే, ఇక్కడ కావాలనుకున్నారు, సపరేట్ కావాలనుకున్నారు, వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, తప్పు లేదు, అడగడంలో తప్పు లేదు, ఇవ్వడంలో తప్పు లేదు, ఇచ్చారు, అయిపోయింది. కానీ 12 ఏళ్ల తర్వాత కూడా మరీ అదే మనం రుద్దుకొనడం తప్పు అని నా ఫీలింగ్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, ఐ మై ఓన్ expertise on thought process of these all things, I say those people are who are unemployed politically every angle, people who are talking about. See, ఇప్పుడు అన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి కొట్టేస్తారా, తిట్టేస్తారా? తిట్టరు కదా. ఇప్పుడు నాకు కోపం వస్తుంది. ఇప్పుడు వచ్చి ఎవరన్నా వచ్చి నువ్వేంది అని అంటే, ఎవరు రాను నా దగ్గరికి వచ్చేట్టు నువ్వు అని నేను అంటా. నేను ఇక్కడ బతకనికి వచ్చినోని కాదు, ఇంకోటి అనడానికి. ఎవడు ఇక్కడ బతకనికి ఎవడు రాడన్నా. ఇండియాలో ఎవరైనా వెళ్తాం, మనం వెళ్తలేదా బయటికి? మనం వెళ్తలేదా బయట దేశాలకి? అంతే. ఇక చెప్పిన అన్న అసలు ఎవడు ఉండదు అన్న, కుసరోనికి ఉంటాయి అన్ని కష్టాలు కదా. అంతే అంతే. ఇప్పుడు అన్న ఇది యూనివర్స్ అన్న, ఎవడి హక్కు, నీకు మాట్లాడే హక్కు ఎంత ఉందో నాకు మాట్లాడే హక్కు, స్వేచ్ఛగా నా ఒపీనియన్ తీసుకునే రైట్ ఆఫ్ స్పీచ్ అంబేద్కర్ గారు అందరికి ఇచ్చిరన్న, నీకు ఒక్కరికి ఇవ్వలా. అవును, అది మర్చిపోతున్నారు, అది మర్చిపోతున్నారు. వద్దు, అది అందరం కలిసి ఉండడమే అన్న. ఏమొస్తుంది, ఏం పోతుంది? ఎవరిది లాక్కోరన్నా, ఎవరిదెవరు తీసుకోరన్నా. నేను అవన్నీ నమ్మనన్నా. ఇక పెద్దలు వాళ్ళందరూ మేధావులు, పెద్దలన్నా, వాళ్ళ గురించి మనం మాట్లాడద్దు, మన స్థాయి కాదు. ఇక నేను చెప్పిన నా కాడికి వచ్చి కాలర్ పట్టుకునేవాడు అంటే గుచ్చి పక్కకు నొక్కుతా. నా దగ్గర పట్టుకోవద్దు, అంతే. నా కాలర్ పట్టుకో, నేను తప్పు చేస్తే కాలర్ పట్టుకో, తలకొంచుకొని వెళ్ళిపోతా. లేదు, మీ ఫిలాసఫీ అసలు. కొత్త రఘుని నిన్న సినిమాలో చూశాను, ఆ క్యారెక్టర్లో. ఇప్పుడు ఇంటర్వ్యూలో మరో కొత్త రఘుని చూశాను. ఈ రఘుకి బోల్డ్ డైమెన్షన్స్ ఉన్నాయి, ఈ బోల్డ్ డైరెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ మోర్ ఇంపార్టెంట్గా వీటన్నిటికన్నా కూడా మీలో ఒక గొప్ప సహనం, గొప్ప అబ్జర్వేషన్ అన్నీ ఉన్నాయండి. మీరు పొలిటికల్గా కానీ, సినిమాల్లో కానీ, సినిమాల్లో ఏ క్యారెక్టర్ అయినా కానీ, యూ విల్ 100% ఎక్సెల్ ఇన్ కమింగ్ డేస్. అండ్ యు ఆర్ గోయింగ్ టు టచ్ ద
high points in your career. Definitely, I believe it very ardently and honestly. థ్యాంక్ యూ Good luck. All the very best. All the very best. అది మన అదర్స్ రఘు గారు ఆ తాలూకా చూసారు ఎంత మంచి ప్రయాణం. వీళ్ళందరూ కూడా సినీ కళంబ తల్లి కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అందరూ ఒకటే లెవెల్ హెడెడ్ అయ్యి దానికి అడాప్ట్ అవ్వడానికి సిచ్యువేషన్స్కి చేసి ఇంత కెరీర్ 25 సంవత్సరాలైన సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూ అనమాట. మనం ఎన్నో ఏళ్ళు ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో మంచి మంచి మలుపులు రఘు గారి జీవితంలో జరగాలని, మంచి గెలుపులు ఆయనకి లభించాలని కోరుకుందాం. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగేంద్ర అన్న, థ్యాంక్ యూ హిట్ టీవీ. మీరు చూస్తున్న హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా శుభాకాంక్షలు. ప్లీజ్ బ్లెస్ మీ. ఇంకా ముందుకి ఇంకా మిమ్మల్ని అన్ని రకాలుగా ఎంటర్టైన్ చేయడానికి, నవ్వించడానికి, ఏడిపించడానికి, భయపెట్టడానికి కూడా వస్తాను. లవ్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.